వాళ్ళ డ్రెస్ ఇప్పి చూపించడానికి కూడా కాస్మెటిక్ గైనకాలజీ ఎగ్జాక్ట్లీ దేన్ని అడ్రస్ చేస్తుంది? దేర్ ఆర్ సర్టెన్ ప్రాబ్లమ్స్ అసలు ఉమెన్ మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ కొంతమంది దే విల్ బి కమింగ్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వెజైనా లాక్స్ గా ఉంది, లూజ్ గా ఉంది. దే విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ దాట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ దే ఆర్ ఇన్ పర్ఫార్మింగ్ ఇన్ ద సెక్షువల్ యాక్ట్ అనేది. దే విల్ ట్రై టు ఓపెన్ అప్ టు యూ. లేబియా, మైనోరా, మెజోరా అని రెండు ఉంటాయి. షేప్, సైజ్ వల్ల సమ్ ఫీల్ డిస్కంఫర్ట్. కొన్ని రిలీజియస్ బిలీఫ్స్ కానీ హైమన్ బ్రేక్ అవ్వకూడదు. నా ఫస్ట్ నైట్ రోజు వాట్ ఇఫ్ మై హస్బెండ్ సీస్ దట్ hymen has broken already, they come to OPD, మ్యామ్ నాకు ఇట్లా మ్యారేజ్ అవబోతుంది, ఐఎమ్ కీన్ అబౌట్ మై హైమన్, అది బ్రేక్ అయిందో లేదో ఐఎమ్ నాట్ అవేర్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఐ వాంటెడ్ టు బీ. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ మై OPD అసలు వాళ్ళ డ్రెస్ ఇప్పి చూపించడానికి కూడా దట్ దే హ్యాడ్ దిస్ కండిషన్ అనేది. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దట్ అవేర్నెస్. ఇప్పటిదాకా మీ దగ్గరకు వచ్చిన కేసెస్ మోస్ట్ ఎమోషనల్ కేస్ అంటే? షీ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ యూరిన్ లీక్. తన శారీ పాడవడము, ఇన్నర్ పాడైపోవడము, అది ఎంత లెవెల్కి అయిపోతుంది అంటే దే విల్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ కాల్డ్, ఈ స్టిగ్మాస్ అనేవి ప్రతి ఏజ్ గ్రూప్లోనూ ఉన్నాయి. వెజైనా డ్రై అయిపోయి చాలామంది హాట్ ఫ్లషెస్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దే స్టిల్ హ్యావింగ్ దిస్ షై థింగ్ ఇన్ దెమ్ టు జస్ట్ టెల్. యూ కెన్ కమ్, టాక్ అండ్ టెల్. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. దిస్ ఈస్ ద డార్క్ సైడ్ ఆఫ్ కాస్మెటిక్ గైనకాలజీ. చాలా సెన్సిటివ్ అండ్ దే విల్ నెవర్ ఓపెన్ అప్ అబౌట్ ఇట్. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా వస్తే నేను చేయించుకున్నానే, నాకు ఇలాగా మంచిగా అనిపించింది అని కూడా చెప్పుకోరు వాళ్ళు. హాయ్, హలో, వెల్కమ్ టు డాక్టర్స్ డెస్క్ బై తమడా మీడియా. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఉమెన్ బాడీలో వచ్చే చేంజెస్ గురించి ఉమెన్ చెప్పడానికి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటారు. అండ్ కొంతమందికి అయితే అవేర్నెస్ కూడా ఉండదు ఏ హెల్త్ ఇష్యూకి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని. సో వాటన్నిటి గురించి డీటెయిల్గా చెప్పడానికి ఈరోజు మన ముందు కాస్మెటిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ నిధి గారు ఉన్నారు. హలో మ్యామ్. హాయ్. సో నార్మల్గా ఇప్పుడు జనరల్ గైనకాలజిస్ట్కి కాస్మెటిక్ గైనకాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? సో జనరల్ గైనకాలజిస్ట్ అంటే అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది. ఇట్ మీన్స్ వి డీల్ విత్ డెలివరీస్ కానీ లేకపోతే ఫైబ్రాయిడ్స్, హిస్టెక్టమీస్, ఇవన్నీ అని అందరికీ ఐడియా ఉంది. బట్ కాస్మెటిక్ గైనకాలజీ అనేది రీసెంట్ టైమ్స్లో it has become more into the people, it has gone. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి కాస్మెటిక్ అనే వర్డ్ యూస్ చేయగానే అంటే ఈవిడేంటి డర్మటాలజీ వర్డ్ తీసుకొని వచ్చి మాట్లాడుతుంది, ఈవిడ గైనకాలజిస్ట్ కదా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో కాస్మెటిక్ అండ్ ఆర్ ఎస్థెటిక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ డీల్ విత్ ద స్కిన్ ప్రాబ్లమ్స్ వేర్ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ వలన ఏమైతే స్కిన్ ఇష్యూస్ వస్తాయో దాంతో డీల్ చేస్తాము. అండ్ దెన్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి, దాని గురించి కూడా మనం డీల్ చేస్తాము. అండ్ ఆల్సో మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే మనకి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాస్మెటిక్ గైనకాలజిస్ట్ డీల్స్ విత్ ఎవ్రీథింగ్. మీకు పీరియడ్స్ వచ్చిన దగ్గర నుంచి మీ పీరియడ్స్ ఆగిపోయేంత వరకు దేర్ ఆర్ సర్టెన్ ప్రాబ్లమ్స్. అసలు ఉమెన్ మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు, చెప్పడానికి కూడా వాళ్ళు హెసిటేట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలామందికి దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని కూడా తెలియవు. సో మేము అలాంటి ప్రాబ్లమ్స్తో డీల్ చేస్తాం ఎవ్రీడే. సో దీనికి లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఐ హ్యావ్ టు బీ ఓపెన్, కంఫర్టబుల్ అని ఫస్ట్ పేషెంట్కి మనం ఒక కంఫర్ట్ ఇవ్వాలి. దెన్ దే విల్ స్టార్ట్ ఓపెనింగ్ అప్ విత్ దిస్ ప్రాబ్లమ్స్. మెయిన్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఏ ఫీమేల్కైనా నార్మల్ డెలివరీ అయిన తర్వాత నాకు కొంచెం వెజైనా లాక్స్ అన్న లూజ్గా అనిపిస్తుంది, నేను సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు నాకు అది అంత సాటిస్ఫాక్షన్ లేదు, లాస్ ఆఫ్ లిబిడో ఉంది, అండ్ అంత నాకు మా హస్బెండ్ కానీ నేను కానీ వీఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ గుడ్ అనేది దే విల్ కమ్ టు OPD. మన దగ్గరకు వచ్చి దే విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. బట్ నేను ప్రతి నార్మల్ డెలివరీ అయిన ఫీమేల్కి ఇట్లా ఉంటుందని నేను చెప్పట్లేదు. బట్ దేర్ ఆర్ ఫీమేల్స్ హూ ఎక్స్పీరియన్స్ దిస్. ఇట్ ఈజ్ అ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ అండ్ కపుల్స్ విల్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్. సో దానికి మనం ట్రీట్మెంట్గా వీ విల్ ఆఫర్ ప్లాస్టీ విచ్ ఇస్ వెజైనోప్లాస్టీ. వెజైనల్ లాక్సిసిటీ అంటే వెజైనా లూజ్ అయిపోవడం వలన జరిగే ప్రాబ్లంకి మనము దాన్ని మళ్ళీ టైట్ చేయడానికి చేసే సర్జరీ ఈజ్ వెజైనోప్లాస్టీ. ఓకే. సో మనము ఈ పేషెంట్ సెలెక్షన్ అనేది ఉంటుంది ఆ ఫ్యాక్టర్. అంటే మనం ఎవరిలో చేయాలి, ఎవరికి మనం ఇది ఆఫర్ చేయాలి అంటే ఫీమేల్స్ హూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడుగుతున్నారు అంటే మనం కన్సిడర్ చేయాలి టు లిజన్ వాట్ ఈస్ దర్ ప్రాబ్లం. ఓకే. సెకండ్ థింగ్, మనం ఎగ్జామినేషన్ చేసి వీ యాక్చువల్లీ హ్యావ్ టు అసెస్ దెమ్. వాళ్ళకి ఎంత లూజనింగ్ ఆఫ్ వెజైనా ఉంది, మనము దీన్ని ఎంతవరకు కరెక్షన్ చేయగలము,
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్రియలిస్టిక్గా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇవ్వకూడదు. అంటే నేను కంప్లీట్గా ప్రీమెరిటల్గా నేను ఇచ్చేస్తాను, వెజైనాన్ని సెట్ చేస్తాను అండ్ మీకు ఇట్లా ఫీలింగ్ ముందు ఎలా ఉండేదో అట్లా మళ్ళీ వచ్చేస్తుంది అని అన్రియలిస్టిక్గా ఎప్పుడు కూడా మనం వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళ గ్రేడ్ ఆఫ్ ప్రాబ్లం బట్టి మనము దాన్ని ఎంతవరకు సెట్ చేయగలము అనేది ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడిగినప్పుడు. సో ఇక్కడ ఈ కాస్మెటిక్లో ఎక్స్పెషల్లీ ఏంటంటే వి డీల్ విత్ సెన్సిటివ్ ఇష్యూస్. అంటే చాలా వరకు మాట్లాడుకోలేని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ని మనం తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నాం. అండ్ దే విల్ కమ్ అండ్ ఆస్క్ యూ ఫర్ దాట్ అండ్ మనం దాన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకొని పేషెంట్ని మనం వాళ్ళలో సర్జరీ చేస్తాం. దాంట్లో ఒకటి వెజైనోప్లాస్టీ. సెకండ్ థింగ్ వచ్చేసి లేబియోప్లాస్టీ. అంటే మనకి లేబియా మైనోరా మెజోరా అని 2 ఉంటాయి. సో దానికి ఏంటంటే ఒక్క ఉమెన్కి ప్రతి ఒక్క ఉమెన్కి దాని యొక్క షేప్ సైజ్ అనేది వేరేగా ఉంటుంది. వీ కాంట్ సే టెక్స్ట్ బుక్ లాగా అందరికీ ఒకటే షేప్ సైజెస్ మెయింటైన్ అవుతాయని ఉండదు. బట్ ఇన్ సమ్ ఫీమేల్స్ దే విల్ హ్యావ్ ఆ షేప్ సైజ్ వల్ల సమ్ ఫీల్ డిస్కంఫర్ట్. అంటే నార్మల్గా ఇన్నర్స్ వేసుకుని ప్యాంటీస్ వేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇరిటేషన్ రావడము, డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడము అండ్ సమ్ కాస్మెటికలీ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. సో వెన్ ఎవర్ దే కమ్ టు యూ, మా దగ్గరకు వచ్చి మాకు ఇట్లా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది ఆర్ వి కాస్మెటికలీ వాంటెడ్ ఇట్ టు బి అ బెటర్ సైజ్ or better shape, whatever they ask you, we will explain them, అమ్మా this is the maximum, మేము దీన్ని సెట్ చేయగలము అని ఫస్ట్ మీ దగ్గర ఉన్న స్కోప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్, దే ఆర్ ఓకే దాట్ ముందు కన్నా మనకి ఈ లెవెల్ వరకు బెటర్ అవుతుంది మేడం దగ్గర చేయించుకుంటే అనేది ఒక ట్రస్ట్ హోప్ వాళ్ళకి బిల్డ్ అయిన తర్వాత విల్ ఆఫర్ దిస్ ప్రొసీజర్ కాల్డ్ లేబియోప్లాస్టీ ఆల్సో. అండ్ దిస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ఇస్ హైమనోప్లాస్టీ. ఓకే, వేర్ ఫీమేల్స్ ఆర్ కీన్ అంటే ఎస్పెషల్లీ మన కొన్ని రిలీజియస్ బిలీఫ్స్ కానీ ఏమన్నా ఇట్లా హైమన్ బ్రేక్ అవ్వకూడదు ఇవన్నీ మనం వింటూ ఉంటాం. సో దే కీప్ అంటే కొంతమంది దే టేక్ దిస్ స్ట్రెస్కి అంటే నా ఫస్ట్ నైట్ రోజు వాట్ ఇఫ్ మై హస్బెండ్ సీస్ దట్ హైమన్ హ్యాస్ బ్రోకెన్ ఆల్రెడీ. ఇవన్నీ కొన్ని సెన్సిటివ్ కేసెస్తో కూడా ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ దే కమ్ టు ఓపీడీ, మ్యామ్ నాకు ఇట్లా మ్యారేజ్ అవ్వబోతుంది, ఐఎమ్ కీన్ అబౌట్ మై హైమన్, అది బ్రేక్ అయిందో లేదో ఐఎమ్ నాట్ అవేర్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఐ వాంటెడ్ టు బీ లైక్ బిఫోర్ లైక్ మ్యారేజ్ ఎట్లా ఉండింది, లైక్ బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ ఎట్లా ఉండింది, నాకు అట్లా కావాలి అన్నట్టుగా దే విల్ బీ కమింగ్ టు యువర్ ఓపీడీ, మా ఓపీడీకి వచ్చి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ హైమన్ క్యాన్ బీ బ్రోకెన్ ఈవెన్ వితౌట్ అ సెక్షువల్ యాక్టివిటీ. హూ ఆర్ ఇంటూ స్పోర్ట్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీ లైక్ జిమ్, సైక్లింగ్ అవ్వచ్చు, వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేస్తున్న వాళ్ళల్లో కూడా హైమన్ న్యాచురల్లీ బ్రేక్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకురాగానే మనం ఆ స్టిగ్మాని క్యారీ చేయకుండా వాళ్ళకి మనము ఆ నార్మల్గా దిస్ ఈజ్ నార్మల్. దేర్ ఆర్ అంటే ఎస్పెషల్లీ కాస్మెటిక్ గైనకాలజీలో ఏమవుతుందంటే పీపుల్ థింక్ దట్ సర్టెన్ నాట్ నార్మల్ థింగ్స్, నార్మల్ కానివి నార్మల్ అనుకుంటుంటారు, నార్మల్ అయినవి కాదేమో అనుకుంటుంటారు. సో వాట్ ఈజ్ అవర్ జాబ్ యాజ్ అ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఈస్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద సెన్సిటివ్ ఏదైతే సొసైటీలో స్టిగ్మా ఉన్నాయో that we have to explain them that it is normal to have a hymen break avadam anedi normal ee conditions lo, and if you still are keen about it you can get a surgery. It is called hymenoplasty. Okay, so surgery through అది మళ్ళీ వస్తుందా? we operate అంటే మనము ఆ బ్రేక్ అయిన హైమన్ మొత్తం అనేది మనము ప్లాస్టీ అంటే we repair it. Okay, and we try to make as much as లైక్ బిఫోర్ ఎట్లా ఉండేది, హైమన్ బ్రేక్ అవ్వక ముందు ఎట్లా ఉండేది అనే ఒక స్ట్రక్చర్కి తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో అగైన్ ఇట్ ఆల్ హ్యాస్ టు బి లైక్ రియలిస్టిక్గా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్రియలిస్టిక్గా నేను ఇది ఇంతవరకు చేస్తాను, ఇంతవరకు నార్మల్ అయిపోతుంది, ముందులాగా అయిపోతుంది అని కాకుండా ద మ్యాక్స్ వీ కెన్ డూ ఇస్ వీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. సో దీస్ ఆర్ ద మేజర్ సర్జికల్ పార్ట్స్ దట్ వీ డూ యాజ్ అ కాస్మెటిక్ గైనకాలజిస్ట్. ఓకే, అది కాకుండా వీ ఆల్సో ఆఫర్ వెజైనల్ రీజువనేషన్ అంటారు. వెజైనల్ రీజువనేషన్ అని ఎస్పెషల్లీ ఎందులో మనం ఆఫర్ చేస్తామంటే విత్ ద ఫీమేల్స్ ఎవరిలో అయితే లిబిడో లాస్ ఆఫ్ సెక్షువల్ డిజైర్ అనేది తక్కువ అయిపోవడము, లేకపోతే ఈ ఎట్లాగా అంటే డ్రైనెస్ ఫీల్ అవ్వడము అండ్ దే డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెక్షువల్ యాక్టివిటీ అని వాళ్ళల్లో మనం ఏం చేస్తామంటే వీ ఆల్సో offer PRPs అనమాట. లైక్ హౌ డర్మటాలజిస్ట్ ఆఫర్ PRPs ఫర్ హెయిర్,
శాంపుల్ తీసుకొని అట్లాగే వీ ట్రై టు ఇంజెక్ట్ పిఆర్పి ఇన్ టు ద వెజైనా విచ్ ఇస్ కాల్డ్ అస్ వెజైనల్ రీజువినేషన్. అంటే ఆ యొక్క మళ్ళీ డ్రై అయిపోవడము ఇవన్నీ లేకోకుండా ప్రాపర్ లూబ్రికేషన్ వచ్చి వెల్ మెయింటైన్డ్ వెజైనా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో దీస్ ఆర్ ద సర్జికల్ ప్రొసీజర్స్ వీ ఆఫర్ యాజ్ అ కాస్మెటిక్ గైనకాలజిస్ట్. అంటే చాలా మందికి ఎక్స్పోజర్ ఉండదు కదా, లైక్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఉన్నట్టు కూడా ఎక్స్పోజర్ ఉండదు కదా. సో ఇది వినగానే చాలా కొత్తగా ఉన్నట్టుంది. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని మీద ఉన్న స్టిగ్మా అనేది తీసేయాలి. అంటే వీ హ్యావ్ టు మేక్ దమ్ కంఫర్టబుల్. అంటే ఓపీడీకి ఎప్పుడైనా పేషెంట్ వచ్చినప్పుడు ఇఫ్ వీ హ్యావ్ దట్ డౌట్కి పేషెంట్ సర్టెన్ ప్రాబ్లమ్ చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ గైనకాలజిస్ట్ వీ హ్యావ్ టు మేక్ దమ్ కంఫర్టబుల్. ఆ స్పేస్ని ఆ కంఫర్ట్ని మనం వాళ్ళ క్రియేట్ చేస్తే సమ్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ ఓపెన్ అప్. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని వాళ్ళు చెప్పుకోవడానికి దే విల్ బీ కంఫర్టబుల్. సో దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ టు టేక్ స్టెప్ 1 అనమాట. లైక్ ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ కొంతమంది దే విల్ బీ కమింగ్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వెజైనా లాక్స్గా ఉంది, లూజ్గా ఉంది, ఆర్ ఎల్స్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు హ్యావ్ దాట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ దే ఆర్ ఇన్ పర్ఫార్మింగ్ ఇన్ ద సెక్షువల్ యాక్ట్ అనేది. They will try to open up to you. So that is when you have to offer the help that you have to offer as a gynecologist and a cosmetic gynecologist. ఓకే. నార్మల్గా ఇయర్లీ పావర్టీ అంటే ఏంటి మేడం? అంటే దీని వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయి? దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? దీస్ డేస్ ఎర్లీ ప్యూబర్టీ అనేది ఏంటంటే లైక్ అటైనింగ్ మెనార్కీ బిఫోర్ ద ఏజ్, లైక్ మనకి సర్టెన్ ఏజ్ 12 to 13 yearsకి ఫస్ట్ మన మెనార్కీ అంటే దానికన్నా ముందు ఎర్లీగా అటైన్ అవుతూ ఉంటే పీరియడ్స్, ఫస్ట్ పీరియడ్స్ అనేది కనిపిస్తుంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ ఎర్లీ మెనార్కీ ఆర్ ప్యూబర్టీ రావడము. సైన్స్ ఆఫ్ ప్యూబర్టీ అంటే ఎర్లీ హెయిర్ గ్రోత్, యాక్సిలా పార్ట్ కానీ ప్యూబిక్ హెయిర్ కానీ ఇవన్నీ డెవలప్ అవడం అనేది ఎర్లీ ప్యూబర్టీ అని అంటాం మనం. ఈ రోజుల్లో అది ఎందుకు ఎక్కువైపోయిందంటే మోస్ట్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్. వాట్ ఎవర్ చేంజెస్ దట్ వీఆర్ సీయింగ్ దీస్ డేస్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ దట్ దే ఆర్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎర్లీ ప్యూబర్టీ కానీ లైక్ PCOS కానీ ఇవన్నీ దానివల్ల వస్తున్నాయి. అండ్ ద సెకండ్ థింగ్ ద ఫుడ్ దట్ దే హ్యావింగ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ దట్ దే ఆర్ క్యారింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ స్కూల్ ఏజ్ కానీ బికాస్ ఆఫ్ దాట్ ఈస్ కాజింగ్ ఎర్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ కిడ్స్ అనమాట. స్కూల్ గోయింగ్ కిడ్స్ దగ్గర నుంచి ఇట్ ఈస్ స్టార్టింగ్. So that is one of the major cause of early puberty. And also the major thing, junk foods తింటాం ఎక్కువ, పిజ్జాస్కి బర్గర్స్కి అలవాటు పడ్డము, లైక్ ఆన్ అ రెగ్యులర్ డైలీ బేసిస్ తింటాము, లైక్ ఈవెన్ వీక్లీ కూడా ఎక్కువ సార్లు మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ బీన్ లైక్ టేకెన్ అవుట్ బై పేరెంట్స్ అండ్ ఎక్కువ తినిపించడము. దీనివల్ల కూడా దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్ దట్ దే ఆర్ సీయింగ్ ఇన్ దేర్ బాడీ, హార్మోనల్ చేంజెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. అంటే ఈ స్క్రీన్ టైం ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇందులో? ఫోన్ స్క్రీన్ టైమ్ ఈజ్ ఓన్లీ కాజింగ్ దెమ్కి వాళ్ళ స్లీప్ అవర్స్ అనేవి తగ్గుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది సమ్వేర్, అంటే మనకి చిన్నప్పుడు అవర్ పేరెంట్స్ యూస్ టు లైక్ మనల్ని బయటికి తీసుకెళ్ళటము, లైక్ దే యూస్ టు స్పెండ్ టైమ్ విత్ అస్. అది అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ద అమౌంట్ ఆఫ్ స్లీప్, క్వాలిటీ స్లీప్ అనేది ఆ రేడియేషన్ వల్ల కానీ ద మోర్ దే ఆర్ సీయింగ్ ఫోన్స్, అదనేది క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఒకటి అండ్ ద పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ ఎఫెక్టింగ్ అ లాట్. సో ఇప్పటికి చిన్నపిల్లలు కూడా ఇఫ్ దే ఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్ ఫోన్ చూపించేయడము, దాన్ని చూపిస్తూ ఫీడ్ చేయడము, ఆల్ దీస్ ఆర్ సమ్వేర్ దీస్ ఆర్ లైక్ రియలీ బ్యాడ్. మేము కూడా చెప్తాం లైక్ యూ షుడ్ నాట్ బీ డూయింగ్ దిస్ ఈజ్ ఎఫెక్టింగ్ యువర్ రిలేషన్షిప్ ఫర్దర్లీ. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అండ్ దే విల్ బీ దట్ అటాచ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. వాట్ ఎవర్ ఇఫ్ లైక్ కిడ్స్ వాంటెడ్ టు టాక్ టు పేరెంట్స్ కానీ ఆ యొక్క డిస్టెన్స్ అనేది ఇట్ విల్ బీ ఫార్మింగ్ అనమాట. ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా, ఇఫ్ సమ్ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్, వాళ్ళు ఏమన్నా చెప్పుకోవాలన్నా లైక్ ఆలోచించడం వాట్ విల్ మై పేరెంట్స్ సే, వాట్ విల్ మై మదర్స్ సే, ఫాదర్స్ సే అనేది ఒక డిస్టెన్స్ అనేది వస్తుంటుంది బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. యా. సో మనం చూసుకున్నట్టయితే మేడం ఇంతకు ముందు ఉన్నట్టయితే లేదు ఫుడ్, అంటే అది ఎంత న్యాచురల్గా ఉన్నా కూడా లైక్ మిల్క్ కావచ్చు, లైక్ మనం తినే ఫుడ్స్లో కలర్స్ కావచ్చు, సో దీనివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందంట? డెఫినెట్గా దీనివల్ల చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే దిర్ ఇస్ లాట్ ఆఫ్ ఫుడ్ మొత్తం కలుషితం అయిపోయింది. దిర్ ఇస్ నథింగ్ కాల్డ్ న్యాచురల్ ఫుడ్. సో మనం చేయగలిగింది ఏంటంటే వీలైనంత వరకు హోమ్ కుక్డ్ ఫుడ్ అనేది ఎక్కువ మనం పిల్లలకి ఎంకరేజ్ చేస్తే రైట్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్, అంటే స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళకి ఎక్కువ బయటవి లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్ బయట ఫుడ్స్ ఎక్కువ అలవాటు చేయకుండా ఎక్కువ ఇంట్లో నుంచే హెల్తీగా చేసి పంపించడం ఈజ్ ద ఓన్లీ వే దట్ వీ స్టాప్ దెమ్ ఈటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఆల్మోస్ట్
స్కూల్ ఏజ్ నుంచే పిల్లల్ని మనం కొంచెం ఫిజికల్ యాక్టివిటీకి పంపించడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ ఇట్ మేల్స్ ఆర్ ఫీమేల్స్, ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫీమేల్స్, మేల్స్ కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ డెఫినెట్లీ అడ్వైజ్డ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. దట్స్ వెన్ దే విల్ కీప్ దట్ రొటీన్. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అదే రొటీన్ని ఫాలో అయ్యేలాగా మనం చిన్నప్పటి నుంచి వీ షుడ్ స్టార్ట్ దెమ్ టు గెట్ ఇన్ టు సమ్ ఫిజికల్ యాక్టివిటీ. అసలు ఇప్పుడు కొంచెం టైం ఉంటే స్కూల్ నుంచి రాగానే మళ్ళీ 80 క్లాసెస్కు ట్యూషన్స్కు పంపించేస్తున్నారు. దట్ ఈస్ జస్ట్ స్ట్రెస్సింగ్ ద మోర్. అంటే ఐ అండర్స్టాండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే స్టడీస్ చాలా ఇంపార్టెంట్, వీడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనే ఇదే ఉంటుంది. బట్ ఈక్వల్లీ దీస్ డేస్ బీయింగ్ హెల్దీ ఈజ్ ఆల్సో ఒక చాలా పెద్ద లగ్జరీ అయిపోయింది. ఇట్స్ రియల్లీ అ లగ్జరీ బికాజ్ ఒక్క హాస్పిటల్ బిల్ పే చేసుకోవడానికి ఫర్ అ నార్మల్ కామన్ మ్యాన్ ఇట్ హస్ రియల్లీ బికమ్ అ బర్డెన్ ఫర్ దెమ్. సో దానికన్నా వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ వాట్ ఎవర్ హూ ఎవర్ కమ్స్ టు మై ఓపీడీ, నా ఓపీడీకి వచ్చిన ఫీమేల్స్ అన్నా మేల్స్ అన్నా, ఐ ట్రై దెమ్ టెల్లింగ్కి ప్రతిరోజు ఒక 30 minutes ఆఫ్ యువర్ టైమ్, అంటే మీ పర్సనల్ టైం ఒక 30 minutes మీరు తీసుకొని యూ హ్యావ్ టు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎయిదర్ వాకింగ్, జాగింగ్, మీరు జిమ్కి వెళ్తారా, యోగా చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ ఆర్ మ్యారీడ్, అన్మ్యారీడ్, స్టేయింగ్ సింగిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు టేక్ యువర్ టైం. ఒక 30 to 40 minutes ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్దీ ఫుడ్ అనేది కంపల్సరీగా ఇట్ హ్యాస్ టు బీ అ నార్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు బయట ఫుడ్ తినాలి అన్నా కూడా యూ హ్యాబిట్యుయేట్ యువర్ కిడ్స్, మనం ఒక సాటర్డే పెట్టుకుందాం లేకపోతే సండే పెట్టుకుందాం నాన్న, అప్పుడే తిందాం, ఆ రోజు నైట్ తిందాం, అందరం కలిసి తిందాం. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బ్రింగ్ అప్ యువర్ చైల్డ్ ఇస్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ ఎవ్రీడే ఓపీడీలో. అండ్ ఈ మిల్క్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది, అంటే లైక్ ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం లేకపోతే లేట్గా మెచ్యూర్ అవ్వడము. సో దీని గురించి ఏం చెప్తారా? మిల్క్ ప్రోడక్ట్స్ కూడా లైక్ ఐ హావ్ సెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్, ఇప్పుడు మొత్తం కలుషితం అయిపోయింది. మిల్క్ కూడా దేర్ ఇస్ నో లైక్ మన పాలల్లో ఉండేవి, లైక్ యూ హ్యావ్ సెడ్ ఇట్ ఈస్ కాజింగ్ మోర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్. డైరీ ప్రోడక్ట్స్ ఆర్ ట్రిగరింగ్ PCOS ఎక్కువ. లైక్ దే ఆర్ ఈవెన్ లైక్ మనం ఎట్లా చెప్పాలి, కర్డ్, మిల్క్ అండ్ లైక్ ఇవి చాక్లెట్స్, వాట్ ఎవర్ దే ఆర్ యాడింగ్ దిస్ మిల్క్, షుగర్స్ ఏవైనా సరే దే ఆర్ డైరెక్ట్ ఇండికేషన్ దట్ దే ఆర్ కాజింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ అందరూ PCOSలోకి ల్యాండ్ అవుతున్నారు. సో దానికి మనం ఏంటంటే వీలైనంత వరకు మనం ఏమంటాం, మీకు తెలిసిన వీళ్ళ దగ్గర నుంచి బఫెలో మిల్క్ తీసుకోండి, కౌ మిల్క్ తీసుకోండి, బయట మిల్క్ ట్రై చేయండి, దాని ప్యాకెట్ మిల్క్ అంటాము. బట్ ఓకే, ఇన్ ఎ వే that will be more natural than the packet milk. But like you have said, definitely it is affecting hormones in females especially. Okay. So PCOS ki PCOD ki difference ఏంటి మేడం? PCOD is a disease. Syndrome అంటే ఏంటంటే it is a group of things that are happening, systems that are involving. Like PCOS ki PMOS ki there is a difference. లైక్ ముందు ఉండేది ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్. ఓకే, ఇప్పుడు PMOS కింద మారింది ఏంటంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అయింది. అది అంటే ఏంటి, పాలీ ఎండోక్రైన్ అంటే మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, నాట్ ఓన్లీ ఓవరీస్. ముందు ఓన్లీ ఓవరీస్ అన్నట్టుగా దాన్ని నేమ్ చేశారు. నౌ ఇట్ హాస్ బికమ్ ఎండోక్రైన్స్, మల్టిపుల్ ఎండోక్రైన్స్. అంటే మెటబాలిక్ అంటే సింపుల్గా భాషలో చెప్పాలంటే అందరికి అర్థమయ్యేటట్టుగా, ఎందుకంటే I feel PCOS మీద PMOS మీద దే ఆర్ ఇనఫ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, అందరు మాట్లాడేశారు. ఎవ్రీబడి ఇట్ హస్ బికమ్ అ ఫ్యాషన్ దట్ ఎవ్రీబడి స్పీక్ అబౌట్ PCOS అండ్ PMOS అండ్ గెటింగ్ వ్యూస్. బట్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ వాట్ విల్ ఇట్ బ్రింగ్ టు యూ. మీరు ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు PCOS ఆర్ PMOS, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెటబాలిజం అనేది మీ బాడీకి, ఇఫ్ యు ఆర్ గెయినింగ్ వెయిట్ ఆర్ లూజింగ్ వెయిట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ మెటబాలిజం, ద వే యూ మెయింటైన్ ఇట్. సో PCOSలో ఎస్పెషల్లీ ఏమవుతుందంటే యువర్ మెటబాలిజం ఇన్ దాట్ పర్టిక్యులర్ ఫీమేల్ అనేది తక్కువ అవడం వలన దేర్ ఎనర్జీ కన్సంప్షన్, అంటే వాళ్ళు తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి అది తగ్గిపోతుంది. సో అదేంటి, మనం తిన్న ఫుడ్ అంతా మన బాడీలో ఫ్యాట్ కింద అక్యుములేట్ అయిపోయి దే విల్ బీ గెయినింగ్ వెయిట్ ఇన్ PCOS. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, చాలామంది ఫీమేల్స్ ఏమనుకుంటారంటే PCOS అనేది లావుగా ఉన్న వాళ్ళలోనే ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకి PCOS ఉండదు. దిస్ నథింగ్ లైక్ దట్. దెర్ ఈస్ ఆల్సో సంథింగ్ కాల్డ్ ఎస్ లీన్ PCOS, అంటే సన్నగా ఉన్న వాళ్ళలో కూడా PCOS వస్తుంది.
సో మనకి డిఫరెన్స్ ఏంటి అంటే యూ హ్యావ్ టు విజిట్ అ గైనకాలజిస్ట్ అండ్ వాళ్ళు అన్ని రకాలుగా సిమ్టమ్స్ వాళ్ళలో కనిపిస్తాయి. నాట్ ఓన్లీ వెయిట్ గెయిన్, నాట్ ఓన్లీ యాక్ని, దిస్ సంథింగ్ కాల్డ్ పిగ్మెంటేషన్ ఇన్ ద ఇంటిమేట్ ఏరియాస్. ఓకే, ఇంటిమేట్ ఏరియాస్ అంటే వాట్ ఆల్ యూ కెన్ సీ అంటే యాక్సిలా పార్ట్స్, ఇన్నర్ థైస్, అండ్ స్పెషల్లీ అందరికీ కనిపించే ఏరియా ఏంటంటే నెక్ ఏరియాలో కూడా అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటారు. సో యూ సీ పిగ్మెంటేషన్ అంటే నార్మల్ కన్నా మన స్కిన్ టోన్ కన్నా డార్క్ పిగ్మెంటేషన్ మనకు కనిపిస్తుంది. సో చాలామంది దాన్ని ఏమనుకుంటారంటే ఇది మురికి, మనం సరిగ్గా స్నానం చేయలేదనో, డర్ట్ సరిగ్గా ఎక్కువ దాన్ని స్క్రబ్ చేయడం దానివల్ల ఇది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ దిస్ నథింగ్ బెనిఫిషియల్. సో వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ హార్మోనల్, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది అనేది వాళ్ళకి ఫస్ట్ ఒక ఐడియా రావాలి అంటే యూ హ్యావ్ టు విజిట్ అ గైనకాలజిస్ట్. అండ్ సెకండ్ థింగ్, there are treatments for all the symptoms seen in PCOS. ఓకే, అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి తలనొప్పి ఉందంటే డాట్ వేసుకున్నాము అంటే ఇట్ ఈస్ అ సింగిల్ టాబ్లెట్ ట్రీట్మెంట్. బట్ విత్ PCOS అట్లా కాదు. యూ హ్యావ్ టు ట్రీట్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ PCOS, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ యాక్ని అండ్ యువర్ అకాంతోసిస్ విచ్ ఇస్ బికాస్ ఆఫ్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీ బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉండే ప్లేసెస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే యు ఆర్ యాట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్ టైప్ 2. మీరు దాన్ని సరిగ్గా కేర్ తీసుకోకపోతే ఓవర్ ద ఏజెస్ అరౌండ్ 40 కానీ లేటెస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో యూ విల్ బి డెవలపింగ్ టైప్ 2 డయాబెటీస్ అంటారు దాన్ని. టైప్ 1 ఈజ్ విచ్ ఇస్ సీన్ బై బర్త్, టైప్ 2 ఈజ్ విచ్ ఇస్ సీన్ లేటర్ లైఫ్. సో PCOSలో వచ్చే ఈ పిగ్మెంటేషన్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మేజర్ కాజ్. సో మనము యాజ్ ఎ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఇంటిమేట్ ఏరియాలో ఉన్న డార్క్ పిగ్మెంటేషన్ అన్నిటిని ఎక్స్పెషల్లీ అడ్రస్ చేసి వీ విల్ బి ట్రీటింగ్ సేఫ్లీ. ఓకే, బట్ వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ స్టిల్ నాట్ కన్సర్న్ అబౌట్ దేర్ వెయిట్ గెయిన్ కానీ దే ఆర్ నాట్ డూయింగ్ నథింగ్ అబౌట్ దేర్ వెయిట్, ఇట్ విల్ బీ ఆఫ్ నో యూస్. సో మేమేం చేస్తామంటే PCOS ఉన్న పేషెంట్స్లో వీల్ అడ్వైజ్ దెమ్. మనం ఇప్పుడు డైరెక్ట్గా మీరు వెయిట్ తగ్గాలి అంటే చాలామందికి నచ్చదు, వాళ్ళు వెంటనే మేడం ఏంటి మమ్మల్ని వెయిట్ తగ్గమంటున్నారు అనే ఒక డిఫెండింగ్ మోడ్లోకి వెళ్తారు. బట్ మనం వాళ్ళకి ప్రేమగా చెప్పాల్సింది ఏంటంటే అమ్మ నేను ఎన్ని మెడిసిన్స్ పెట్టినా నువ్వు ఇది ఇట్లాగే బయట ఫుడ్ తింటూ ఇట్లాగే వెయిట్ మనకి మెయింటైన్ అవుతూ ఉంటే దిర్ ఇస్ నో యూస్. నువ్వు 10 సంవత్సరాలు నా దగ్గరకు వచ్చినా దిల్ బి నో యూస్. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దమ్. మనం చాలా ప్రేమగా అమ్మ ఇట్ ఈస్ మల్టీఫ్యాక్టోరియల్, యూ హ్యావ్ టు లూజ్ వెయిట్, 5% ఆఫ్ బాడీ వెయిట్ రిడక్షన్ విచ్ ఈస్ 5 kgs. 5 kgs వెయిట్ నువ్వు తగ్గినా కూడా యువర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ విల్ బి రెగ్యులర్, యువర్ ఆల్ ద సిమ్టమ్స్, యువర్ యాక్ని విల్ బి ట్రీటెడ్. ఓకే, అండ్ యువర్ దిస్ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ విల్ గెట్ డౌన్. అలాంగ్ విత్ దాట్ నేను నీకు అన్నీ చేస్తాను. నీకున్న యాక్నీకి నేను ట్రీట్ చేస్తాను, నీకున్న ఈ పిగ్మెంటేషన్ని కూడా నేను ట్రీట్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. యూ కెన్ గో విత్ ద లేజర్ ట్రీట్మెంట్స్, కాస్మెటిక్ పీల్స్ అవన్నీ మనం వేయచ్చు డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్ ఆఫ్ పిగ్మెంటేషన్. వాళ్ళకి ఎంత పిగ్మెంటేషన్ ఉంది, ఇఫ్ దే ఆర్ కన్సర్న్ అబౌట్ దాట్, సో వీ విల్ ఆస్క్ దెమ్, విల్ టాక్ దెమ్, విల్ ఎగ్జామిన్ దెమ్ అండ్ వీ విల్ ప్రొవైడ్ దెమ్ విత్ ద సేఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్. బట్ దీంతో పాటు వీ హ్యావ్ టు మేక్ దెమ్ అవేర్ దాట్ ఇవన్నీతో పాటు ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు అ ప్రాపర్ లైఫ్ స్టైల్. ప్రాపర్ లైఫ్ స్టైల్ అన్నా కూడా మళ్ళీ ఇట్ ఈస్ అ ఫ్యాన్సీ టర్మ్. అట్లా కాకుండా ఫస్ట్ బయట తిండి వలన అజినోమోటో ఎంత ఎక్కువ ఉంటే దట్ విల్ కాజ్ యువర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే మనకి ఉండేవి మెయిన్గా ఫీమేల్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, దట్ ఎవ్రీబడి నోస్. ఫర్ అ ఫీమేల్ టు గెట్ అ ప్రాపర్ పీరియడ్స్ వాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రెండు బ్యాలెన్స్లో ఉండాలి, విచ్ ఈస్ కాల్డ్ హార్మోనల్ బ్యాలెన్స్. బట్ PCOSలో ఏమవుతుందంటే ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది పోయి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తక్కువైపోతాయి. ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఏమవుతుందంటే ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి దే టెండ్ టు బి ఒబేసింగ్. ఆ ఒబేసిటీ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. అలాంగ్ విత్ దాట్ దే విల్ బీ హ్యావింగ్ దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, పిగ్మెంటేషన్, యాక్ని, హెయిర్ లాస్, ఎస్పెషల్లీ ఫ్రంటల్ హెయిర్ లాస్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ అలాంగ్ విత్ వెయిట్ లాస్ అని కాకుండా ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ అండర్స్టాండ్. ఇఫ్ దే ఆర్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళ పేరెంట్స్కి మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉంది. సో దాట్ ఈస్ వెన్ ఇట్ క్యాన్ బి ట్రీటెడ్. అంతేగాని సింగిల్ టాబ్లెట్ ట్రీట్మెంట్ అనేది PCOSకి లేదు. అది
సో ఇందాక మీరు అన్నట్టు ఇంటిమేసీ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం వస్తే మేము ట్రీట్ చేస్తాం స్మూత్ వేలో అన్నారు కదా. బట్ చాలా మంది ఉమెన్ చెప్పడానికి కూడా షై ఫీల్ అవుతారు. సో మీరు ఎలా మోటివేట్ చేస్తారు మేము? ఎలా మోటివేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఎగ్జామిన్ పేషెంట్. మనం మన దగ్గరికి వచ్చిన పేషెంట్కి క్లినికల్గా ఈ సైన్స్ ఇవి అనేది మాకు ఎట్లా తెలుస్తుంది అంటే వీల్ ట్రై టు ఎగ్జామిన్ దెమ్ అండ్ వీల్ ట్రై టు ఆస్క్ దెమ్ అమ్మ నీకు ఇవి ఉన్నాయా అని. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు చెప్పడానికి సిగ్గుపడినా మనకు కనిపించే ఏరియాస్లో వీ విల్ బీ సీయింగ్ దమ్. నెక్ ఏరియా కానీ ఇవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి. అండ్ యాక్సిల్లాలో కూడా మనకి వీ కెన్ సీ దట్ దెర్ ఇస్ అ పిగ్మెంటేషన్. మనం ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ ఈ పీసీఓఎస్కి ఈ హార్మోనల్ పిల్స్ పెట్టాలో లేకపోతే ఈ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పినప్పుడు ప్యారలల్గా మనము అమ్మ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ హ్యావింగ్ దిస్ పిగ్మెంటేషన్ ఇన్ యువర్ ఇంటిమేట్ ఏరియా దాట్ ఆల్సో క్యాన్ బి ట్రీటెడ్. అంటే వాళ్ళకి అంటే ఈ రోజుకి కూడా చాలామంది ఫీమేల్స్కి దే హ్యావ్ నో ఐడియా దట్ దీస్ కండిషన్స్ క్యాన్ బి ట్రీటెడ్. ఓకే, సో దట్స్ వాట్ లైక్ ఐ హావ్ మెన్షన్డ్ ఎర్లియర్. మనం వాళ్ళకు ఒక కంఫర్ట్ ఇచ్చి దట్ యూ కెన్ స్పీక్ దిస్ అవుట్, ఇట్స్ ఓకే, ఐఎమ్ హియర్ టు లిజన్ అనే ఒక కంఫర్ట్ ఇస్తే దే విల్ డెఫినెట్లీ స్పీక్ అవుట్. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ మై ఓపీడీ. చాలామంది వచ్చేసి ఎట్లా అంటే అసలు వాళ్ళ డ్రెస్ ఇప్పి చూపించడానికి కూడా దట్ దే హ్యాడ్ దిస్ కండిషన్ అనేది ఫ్రమ్ దాట్ లెవెల్ దే గో బ్యాక్ ఫ్రమ్ మై ఓపీడీ ఎమోషనల్లీ. మ్యామ్ మేము ఎవరికి చెప్పుకోలేకపోయాము, యూ గేవ్ దట్ స్పేస్ అండ్ కంఫర్ట్, మాకు ఆ స్పేస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేము చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలో మాకు తెలియదు, ఇది మీరు చూస్తారు అని కూడా మాకు తెలియదు మ్యామ్ అని వచ్చిన వాళ్ళు చాలామంది దే వెంట్ బ్యాక్ ఎమోషనల్లీ. సో దట్ ఈస్ వెన్ వీ ఫీల్ కి దట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దట్ అవేర్నెస్. వాళ్ళకి చెప్పాలి అమ్మ దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఇట్ ఈస్ నాట్ నార్మల్, ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ అనే ఒక కంఫర్ట్ ఇస్తే ఎవ్రీ ఉమెన్, ఎనీ ఉమెన్ విల్ స్పీక్ అవుట్. అండ్ ఇట్స్ నాట్ దట్ దే విల్ బీ లైక్ హెసిడెంట్, డెఫినెట్లీ దే విల్ స్పీక్ అవుట్. ఎనీ ఉమెన్ జస్ట్ నీడ్స్ దట్ కంఫర్ట్ అంతే. సో ఇదే కేసులో చూసుకున్నట్టయితే కొంతమందికి పీసీఓడీలో లైక్ పెయిన్ ఉండదు అసలు, కొంతమందికి ఏమో సివియర్ పెయిన్ ఉంటుంది. సివియర్ పెయిన్ వల్ల లైక్ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్. సో లాంగ్ టర్మ్లో ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? పెయిన్ కిల్లర్స్ వలన ఎఫెక్ట్ అయితే అంటే లైక్ ఇట్స్ ఓకే, మీ అందరికీ తెలిసింది ఏంటంటే దిస్ టాబ్లెట్ కాల్డ్ మెఫ్తాల్స్పాస్ దట్ ఎవ్రీబడి నోస్, డాక్టర్ నాన్ డాక్టర్ ఎవరైనా. దట్ ఈస్ సేఫ్ టు అ పాయింట్. అట్లీస్ట్ రోజుకి ఒక 2 times తీసుకున్నా కూడా ఇట్ ఈస్ ఫైన్. ఆన్ డే 2, day 1 ఎక్కువ పెయిన్ చెప్తారు, ఆ రోజు తీసుకున్నా ఇట్ ఈస్ ఫైన్. అండ్ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వీ డోంట్ సజెస్ట్. ఎక్కువ పెయిన్ వస్తుంది ఈవెన్ ఆఫ్టర్ దిస్ టాబ్లెట్స్ అనేది సంథింగ్ టు బి ఎవాల్యుయేటెడ్. అంటే యూ నీడ్ టు కమ్ టు అ గైనకాలజిస్ట్ అగైన్ అండ్ యూ నీడ్ టు గెట్ సమ్ సర్టెన్స్ లైక్ అల్ట్రాసౌండ్ స్కాన్లు ఇవన్నీ చేయించుకొని వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ దమ్. అంటే ఇంకేమన్నా లోపల ఓవేరియన్ సిస్ట్ ఉందా, ఎండోమెట్రియోసిస్ ఉందా, ఇవన్నీ ఎవాల్యుయేషన్ అనేది జరగాలి. నార్మల్గా పీరియడ్స్లో వచ్చే పెయిన్ అనేది ఈ టాబ్లెట్స్తో తగ్గిపోయి ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్, ఇంకా కంట్రోల్ అయ్యి ఉండాలి. కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ సంథింగ్ టు బి కన్సర్న్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఫీమేల్స్ మేడం పీరియడ్స్ మేము టెంపుల్కి వెళ్తున్నాము, మాకు ఫంక్షన్ ఉంది, మాకు పీరియడ్స్ డిలే అవ్వాలి అని చెప్పి చాలామంది దే కీప్ ఆస్కింగ్. ఐ థింక్ యూ హ్యావ్ హర్డ్. మన ఇంట్లో కూడా చాలామంది మన మదర్స్ కానీ టెంపుల్కి వెళ్తున్నామంటే దే డోంట్ వాంట్ పీరియడ్స్ అని. సో దీస్ డేస్ ఇట్ హాస్ బికమ్ సో డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. అంటే దానికి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఓకే వన్స్ ఇన్ అ వైల్ ఇఫ్ యూఆర్ టేకింగ్ పీరియడ్స్ డిలే అవ్వడానికి అంటే ఇట్ ఈస్ ఫైన్. రీసెంట్లీ ఐ హావ్ సీన్ అ కేస్ వేర్ వన్ ఆఫ్ మై పేషెంట్ ఎట్లా అంటే లాస్ట్ 6 months నుంచి దే హ్యావ్ నాట్ గాట్ దేర్ పీరియడ్స్. ఎందుకు అంటే మ్యామ్ నేను ఇట్లాగా పీరియడ్స్ డిలే అవ్వడానికి టాబ్లెట్స్ వేసుకున్నాను మ్యామ్, అప్పటి నుంచి నాకు ఇట్లా పీరియడ్స్ ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నాయి అని. సో ఎగ్జాక్ట్లీ మై పాయింట్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఇట్లా పీరియడ్స్ రెగ్యులర్గా ఉండేవాళ్ళు డిలే అవ్వడానికి టాబ్లెట్స్ తీసుకోవడం, వాళ్ళు ఇట్లా ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళడం, దే విల్ ఆల్సో డెవలప్ పీసీఓఎస్. సో ఇంకొకటి ఇప్పుడు జనరల్గా జరుగుతున్నది సొసైటీలో చాలామంది ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఐపిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ రాకుండా. సో ఇది లాంగ్ టర్మ్లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మేడం? అంటే నేను విన్నది నార్మల్గా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అసలే రాదు అని. సో ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇట్స్ సేమ్ అండి. అంటే గైనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఆల్మోస్ట్ మీరు ఏమి మెస్అప్ చేసినా మీ పీరియడ్స్తో, అంటే నార్మల్గా వచ్చే పీరియడ్స్ని మీరు ఆపాలనుకున్నా లేకపోతే డిలే చేయాలనుకున్నా ఎనీథింగ్ విల్ ఎఫెక్ట్ యువర్ నెక్స్ట్ పీరియడ్స్. అంటే ఒక్క హార్మోనల్ పిల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ బోత్ హార్మోన్స్. ఓకే,
మనం ఆ హై డోస్ ఎప్పుడైతే ఐపీఎల్లో ఇస్తున్నామో మీ నెక్స్ట్ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఇర్రెగ్యులర్ అవుతూ అవుతూ ఇట్ క్యాన్ లైక్ ఐవ్ సెడ్ పీసీఓఎస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టు బికమ్ ప్రెగ్నెంట్ మీరు కన్సీవ్ అవ్వాలంటే యువర్ పీరియడ్స్ హ్యావ్ టు బి రెగ్యులర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి, ఓవ్యులేషన్ రావాలి, ప్రెగ్నెంట్ అవ్వాలి. దిస్ ఇస్ ద థంబ్ రూల్. సో మీరు ఎప్పుడైతే ఇట్లాగా ఈ ఐపీఎల్స్ కానీ ఇవన్నీ పీరియడ్స్ డిలే అవ్వడానికి వాట్ ఎవర్ టాబ్లెట్స్ యూర్ టేకింగ్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ రెగ్యులర్ పీరియడ్స్ ప్యాటర్న్. ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వక మీ ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీతో పాటు ఇంకేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్లో? నథింగ్ లైక్ ఐవ్ సెడ్ అంతే. పీసీఓఎస్ డెవలప్ అయిందంటే ఒకసారి వన్స్ యువర్ పీసీఓఎస్ పేషెంట్ లైఫ్ లాంగ్ మీరు కొంచెం కూడా కేర్ తీసుకోకపోతే ఇమీడియట్లీ ఈవెన్ అంటిల్ యువర్ 40s 50s కూడా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు చూశాను నేను. దట్ ఈస్ హెడ్ ఏక్, దానివల్ల ఉన్న డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. లేటెస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో యూ కెన్ గెట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ బికాస్ ఆఫ్ యువర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే. సో మ్యారేజ్ కాకముందు కపుల్ లైక్ ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి మేడం, మెడికల్ టెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ మ్యారిటల్ టెస్ట్ అనేవి ఈ రోజుల్లో వీఆర్ అడ్వైజింగ్ హూ ఎవర్ ఈజ్ ఆస్కింగ్ అస్ ఎస్పెషల్లీ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది కన్సాంగ్వినస్ మ్యారేజా కాదా అనేది దట్ వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. అంటే మేనరికం పెళ్ళిళ్ళు ఒకవేళ మీ మామని కానీ చేసుకుంటున్నారు అంటే దీనివల్ల ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం మన సైడ్ నుంచి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండోది వీ ఆస్క్ దెమ్ టు గెట్ సమ్ వైరల్ మార్కర్స్ టెస్ట్ విచ్ ఇస్ HHH. అంటే హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి ఇవన్నీ ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో మనకి ఎక్స్పెషల్లీ ప్రీ మ్యారిటల్గా మనం ఈ HHH టెస్ట్ అనేది చేయించుకోమని చెప్తాం. రెస్ట్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము. ఇవన్నీ ఏంటంటే అంత ఎక్కువ స్ప్రెడ్ అయ్యి మనం చూసే రకమైన ఇన్ఫెక్షన్స్ కాదు. బట్ HHH అనేది అంటే విచ్ ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనే వాటి మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేసి ఈ టెస్టులు చేయించుకోమని అడుగుతాం మనం బిఫోర్ మ్యారేజ్. అండ్ వాళ్ళది ఒకవేళ ఇంకా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏమన్నా బేబీకి కానీ ఏదన్నా ప్రాబ్లం ఉందా, జెనెటిక్ డిజార్డర్స్ ఏమన్నా ఉందా అనేది మనం అడగాల్సింది. ఒకవేళ అలా ఏమన్నా ఉంటే మనం జెనెటికల్ టెస్టింగ్ కూడా చేయించుకోమని చెప్తాం. ప్రీ మ్యారిటల్గా ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ జెనెటికల్ డిజార్డర్స్ విల్ ఆస్క్ దెమ్ టు గెట్ టెస్ట్, అల్ట్రాసౌండ్స్ కానీ అండ్ సర్టెన్ జెనెటికల్ డిజార్డర్స్కి సంబంధించిన అన్ని రకాల టెస్టులు వాళ్ళని చేయించుకోమని చెప్తాం. ఒకవేళ ముందు బేబీలో అలా ఏమన్నా అంటే డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ ఇవన్నీ అంటామంటే పిల్లలు ఇట్లా మెంటల్లీ రిటార్డెడ్ పుట్టడము, పొట్టిగా పుట్టడము, ఇట్లా లిమ్స్ సరిగ్గా లేకపోవడము, అట్లా పుట్టిన పిల్లలు ముందు ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఉంటే దానికి కూడా ఎవాల్యుయేషన్ చేయాల్సిన సర్టెన్ టెస్ట్లన్నీ మనం చేయిస్తాం వాళ్ళకి. ఓకే. ఇట్లా సోషల్ మీడియాలో నార్మల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ వర్కౌట్ చేయడం వల్ల కావచ్చు, డెడ్ లిఫ్ట్ చేయడం వల్ల కావచ్చు ప్రెగ్నెన్సీ ఈజీ అవుతుంది అని అంటున్నారు. ఇది నిజమేనా? ఏమవుతుందంటే యూజువల్గా ఈ డెడ్ లిఫ్ట్స్ అనేవి ఇప్పుడు మొత్తం అంతా వైరల్ అవుతుంది. అంటే ఎవరు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే అంత గొప్ప అనేది ఒక దట్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఇంటర్నెట్. బట్ ఇక్కడ మీరు రెండు ఏం కలిపారంటే ప్రెగ్నెంట్ ఫీమేల్ డెడ్ లిఫ్ట్స్ అనేది రెండు, విచ్ ఐ డోంట్ సే ఇస్ ట్రూ. అంటే వీ డెఫినెట్లీ సే దట్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అనేవాళ్ళు like I've said, you are pregnant, you are non-pregnant, you are male, female, whoever it is, exercising is very good. ఎస్పెషల్లీ మనం ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో ఏం అడ్వైస్ చేస్తాము అంటే పెల్విక్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ లైక్ బాల్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేపిస్తాం. యాంటీనేటల్ పీరియడ్ అంటే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నంత టైం వరకు పెల్విక్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాము. దాని వలన నార్మల్ ప్రెగ్నెన్సీ, నార్మల్ లేబర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి చేయమని చెప్తాం మనం ఎక్కువ. వెయిట్ లిఫ్టింగ్ అనేది అంటిల్ యువర్ ఫైనల్ ట్రైమిస్టర్ అంటే వెన్ యూఆర్ అరౌండ్ 8th month 9th month వరకు కూడా లైట్ వెయిట్ ట్రైనింగ్ ఈజ్ ఫైన్. అంటే మరి మీరు అన్నట్టుగా డెడ్ లిఫ్ట్స్ ఈజ్ డెఫినెట్లీ నాట్ రికమెండెడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బట్ లిటిల్ వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ఫైన్. అండ్ డెఫినెట్లీ మూమెంట్స్ అనేది పెల్విక్ మూమెంట్స్ మేము ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం రాదర్ దాన్ అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని వర్క్ చేసే లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మదర్స్ ఉంటారు కదా, వీ లాస్ట్ దెమ్ యూ అట్లీస్ట్ హ్యావ్ టు గెట్ అప్ అండ్ వాక్, గో ఫర్ అ వాక్, స్ట్రెచ్చింగ్స్ చేసుకోమని చెప్తాం. అంతేగాని డెడ్ లిఫ్ట్స్ అనేవి ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంతమందికి సబ్ కొరియానిక్ బ్లీడ్ అని ఉంటుంది. అంటే ప్లసెంటా కింద లైట్గా కొరియాన్ కింద కొంచెం కలెక్షన్ అనేది ఉంటుంది, బ్లడ్ కలెక్షన్.
వాళ్ళకైతే మేము స్ట్రిక్ట్గా అసలు బెడ్ రెస్ట్ చెప్తాం. ఓకే. సో ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దిస్ హెస్ కమ్, బట్ దిస్ నథింగ్ లైక్ డెడ్ లిఫ్ట్స్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది అనేది కాదు. ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద ఏజ్, height of the person, weight of the person, and how physically they are active. Like I've said, like వాళ్ళు మూమెంట్ ఉన్న లైక్ వాకింగ్ ఇవన్నీ చేయడానికి ట్రై చేస్తున్న పర్సనా, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న పర్సనా అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ప్రెగ్నెన్సీ టైంలో బేబీ మూమెంట్స్ తగ్గిపోతే మదర్ ఎలా మానిటర్ చేయాలి మ్యామ్? అంటే ఎలా మానిటర్ చేయాలి? డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఓకే, అంటే ప్రెగ్నెన్సీ టైంలో మెయిన్గా మనకి ఆఫ్టర్ సెకండ్ అరౌండ్ 28 వీక్స్ అక్కడి నుంచి మనకి మంచిగా మూమెంట్స్ అనేవి పర్సీవ్ అవుతాయి మదర్కి. అప్పుడు మనము మీకు నార్మల్గా వర్క్ చేస్తున్నప్పుడు మీరు మెలకుగా ఉన్నప్పుడు మదర్ యాక్చువల్లీ మూమెంట్స్ ఫీల్ అవుతుంది. అంటే ఇట్ ఈజ్ ఇండివిజువల్, ఆ మూమెంట్ తనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఒకనొక రోజు సడన్గా తనకి నాకు ఈరోజు బేబీ రోజు కన్నా తక్కువ మూవ్ అవుతుంది అన్నప్పుడు పేషెంట్స్ ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు మా దగ్గరికి. అప్పుడు మేమేం చెప్తాము అంటే, ఫస్ట్ అవర్ థింగ్ ఈజ్ ఆల్వేస్ అష్యూరెన్స్. మనం ఫస్ట్ అష్యూరెన్స్ ఇచ్చి విల్ ట్రై టు డూ స్కాన్, విల్ ట్రై టు మేక్ షూర్ దట్ హార్ట్ రేట్ అంతా బాగానే ఉంది, బేబీ ఈజ్ ఫైన్ అనేది మనం వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. సెకండ్ థింగ్, వీ హ్యావ్ టు సెండ్ దెమ్ హోమ్ అండ్ వీల్ ఆస్క్ ఫర్ ద DFMC చార్టింగ్, అంటే డైలీ ఫీటల్ మూమెంట్ చార్టింగ్ అనేది చేసుకోమని చెప్తాం. అంటే ఫర్ వెన్ ఎవర్ ద మదర్ ఈజ్ యాక్టివ్, యూజువల్లీ పోస్ట్ ఫుడ్ తిన్న తర్వాత ఒక 2 అవర్స్లో అట్లీస్ట్ 10 మూమెంట్స్ మదర్ పర్సీవ్ చేసుకోవాలి. ఓకే, అది వాళ్ళకి చార్టింగ్ చేసుకోమని చెప్తాం. ఇప్పుడు నేను 7 to 7:30 వరకు ఎన్నిసార్లు నా బేబీ మూవ్ అయింది అనేది మీరు చూసుకోండి అని చెప్తాం. అట్లా ఒక 2 hours పోస్ట్ ఫుడ్ చార్టింగ్ చేసుకుంటూ చూసుకోవాలి వాళ్ళు. సో దట్ ఈస్ ద అడ్వైస్ వి గివ్ దెమ్. when we are sending the patient to home, after my part as a gynecologist, నేను వాళ్ళకి అంత ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న ఉమెన్ కూడా వర్క్ చేస్తుంటారు కదా లైక్ కార్పొరేట్లో. సో ఆ సిస్టమ్ ఎఫెక్ట్ కానీ అన్ని అవర్స్ స్క్రీన్ చూడడం వల్ల బేబీ పైన ఎలాంటి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అంటే సిస్టమ్ వెన్ యు ఆర్ వాచింగ్, అంటే నైట్ పడుకునే వరకు మీరు వర్క్ చేస్తున్న ఉమెన్లో ఏమవుతుందంటే ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ విల్ బి ఎఫెక్టెడ్. అంటే ఆ లైటింగ్ వల్ల కానీ వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టకపోవడము ఇవన్నీ జరుగుతాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడము వలన కొన్నిసార్లు ప్రీఎక్లాంప్షియా అంటే బీపీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో జనరల్లీ వీ విల్ ఆస్క్ మదర్స్ టు కట్ షార్ట్ ద స్క్రీన్ టైమ్. అట్లీస్ట్ మీరు పడుకునే ఒక 2 hours ముందన్నా యూ హ్యావ్ టు బి పీస్ఫుల్, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ, లిజన్ టు సంథింగ్ గుడ్ ఆర్ సీ సంథింగ్ పీస్ఫుల్ అనేది మేము చెప్తాం, అడ్వైస్ చేస్తాం. అండ్ లైక్ ఐవ్ సెడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం ఈజ్ సంథింగ్ ట్రిక్కీ. అంటే మీరు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్న మదర్స్లో ఇట్ విల్ బి లిటిల్ ప్రాబ్లమాటిక్ ఫర్ ద ఫర్దర్. మన ప్రెగ్నెన్సీ ఇంకా డెలివరీ టైంకి వచ్చేసరికి ఎక్కువ యాక్టివ్గా లేని మదర్స్లో నార్మల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలా నార్మల్గా ఇది వింటుంటాం కదా, బేబీ కడుపులో ఉన్నప్పుడు మదర్ ఏం చేస్తే బేబీ పెద్దయ్యాక అట్లా, అంటే ఎంత యాక్టివ్ ఉంటే అంత యాక్టివ్ ఉంటారు. ఇది నిజమే అంటారు? నిజమే, అంటే డెఫినెట్లీ అంటే యువర్ ఎమోషన్స్ విల్ ఎఫెక్ట్ బేబీ. ఓకే. ద మోర్ హ్యాపీయర్ యు ఆర్, ద మోర్ హ్యాపీయర్ బేబీ యూ విల్ బి గెట్టింగ్. అంటే మీరు ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉన్నా ఇట్ విల్ డైరెక్ట్లీ షో. అంటే ఆ ప్రెగ్నెన్సీలోనే లైక్ ఐవ్ సెడ్ బీపీ పెరిగి మీకు ఫిట్స్ రావడం కానీ, లేకపోతే డయాబెటీస్ రావడం కానీ, థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఆర్ హైపోథైరాయిడిజం, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి మీకు డెవలప్ అవుతాయి. దట్ ఇన్ ఎ వే ఎఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. మీరు ఎంత పీస్ఫుల్గా హెల్దీగా ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ ప్రెగ్నెన్సీ, ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద ఎండ్. మీ డెలివరీ టైంలో ఇట్ విల్ షో అప్. ఇఫ్ యు ఆర్ స్ట్రెస్డ్, ఎక్కువ వర్క్ స్ట్రెస్ కానీ ఫ్యామిలీలో, ఇప్పుడు ఐ సీన్ పేషెంట్స్ ఎట్లా అంటే ఈసారి ఆడపిల్ల పుట్టకపోతే నేను ఒప్పుకోను. సో దాట్ ఫీమేల్ విల్ బి క్యారీయింగ్ దాట్ ఇన్ హర్ ఎంటైర్ ప్రెగ్నెన్సీ. అమ్మ నా ఇన్లాస్ ఏమంటారు, మా హస్బెండ్ ఏమంటారు అనే ఒక స్ట్రెస్ ఒకటి ఉంటుంది. దట్ విల్ ఇన్ ఏ వే షో అప్. వాళ్ళకి బీపీ పెరగడము, హైపర్ టెన్షన్ వచ్చి ఫిట్స్ రావడము, ఇవన్నీ కూడా ఐ హావ్ సీన్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫీమేల్స్. అంటే లైక్ మీరు ఈ డేస్లో చూసారా మేడం అట్లాంటి పేషెంట్స్? అంటే ఇంకా అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్స్ ఉందంట? డెఫినెట్గా. నేను అంటే మనకి ఐ హ్యావ్ టు సే దిస్, సౌత్ ఇండియా ఈజ్ ఫార్ మోర్ బెటర్. నేను ఐ హ్యావ్ డన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ యూపీ. ఓకే. అంటే ఎట్లా అంటే ఐ హ్యావ్ సీన్ 1 in every 5-6 patients వాంట్ అ మేల్ చైల్డ్. అంటే ఐ హ్యావ్ సీన్ హస్బెండ్ అబ్యూజింగ్ వైఫ్ జస్ట్ బికాజ్ షీ డెలివర్డ్, ఆడపిల్ల పుట్టిందనేసి.
తినని ఎలా చదివించాలి, తినకి డౌరీ ఇవ్వాలి, ఇవన్నీ అంటే పాప పుట్టినప్పుడు దే హ్యావ్ దిస్ కన్సర్న్స్ అనమాట. అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ నర్చర్డ్ దట్ మదర్ అంటిల్ ద డిశ్చార్జ్. తను డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయే వరకు ఆ మదర్కి బేబీకి మేము కేర్ తీసుకొని పంపించిన చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం ఇంట్లో వాళ్ళందరూ ఆడపిల్ల పుట్టింది అనేసి వదిలేసి వెళ్ళిపోయిన కండిషన్స్లో. సో దట్ ఈస్ వెరీ లైక్ ఎట్లా అంటే చాలా బాధాకరమైన విషయం. హియర్ ఆల్సో ఐ హవ్ సీన్ సమ్ కేసెస్ వేర్ దే ఆర్ వెరీ కీన్, అబ్బాయి పుట్టాలి అమ్మాయి వద్దు. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని వాళ్ళ బ్రెయిన్ని డిస్టర్బ్ చేసి డెఫినెట్గా దెన్ వై డూ యూ థింక్ ఇన్ ఇండియా ఇది మనకి స్కాన్లో అమ్మాయి అబ్బాయి చెప్పకూడదు అని ఎందుకు రూల్ పెట్టారు? వై డూ యూ థింక్ ఇట్ హ్యాస్ కమ్? ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్ కూడా నాకు రిపోర్ట్స్ పంపించి, నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నువ్వు చెప్పు అమ్మాయి అబ్బాయి చెప్పు అంటే ఐ నెవర్ సే ఇట్. వాట్ ఎవర్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ కాదు ఎవరు అడిగినా ఐ విల్ నెవర్ సే, బికాస్ సమ్వేర్ ఆర్ ద అదర్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ హర్. ఇది పుట్టిన తర్వాత వీళ్ళు ఏమంటారు ఏంటి అనేది దే విల్ క్యారీ ఇట్. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ వీ హ్యావ్ టు లైక్ థింక్ అబౌట్. అండ్ నేను చాలామంది నా పేషెంట్స్కి అదే చెప్తాను, ఆడపిల్ల పుట్టింది ఏం చేయాలి, ఏం చేస్తాము అంటే చదివించండి. యూ కెన్ సీ వాట్ అ ఫీమేల్ చైల్డ్ కెన్ డూ. యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ గైనకాలజిస్ట్, డెఫినెట్లీ కదా, చదివించండి. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈ డౌరీ ఇవ్వాలి లేకపోతే ఎట్లా పెంచాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా now everybody is equally educated and they're working, right? So this is something sad that still, yes, it definitely existed still. And 2026 లో కూడా ఇది ఉండడం అన్నది ఇంకా అండ్ ఇట్ ఈస్ అంటే అది ఎట్లా అంటే ఎంత మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా దే స్టిల్ సమ్ కపుల్స్ అండ్ సమ్ ఫ్యామిలీస్ స్టిల్ కీన్ అబౌట్ మగపిల్లడే పిల్లాడు అన్నట్టు, ఆడే గొప్పోడు, వాడే మమ్మల్ని చూసుకుంటాడు, ఆడపిల్ల ఈజ్ అ బర్డెన్ అని ఇంకా దట్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టెడ్ సాడ్లీ. అండ్ నార్మల్ డెలివరీకి సి సెక్షన్ డెలివరీకి ఏది బెటర్ మేడం రెండిట్లో? అండ్ నార్మల్ డెలివరీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏమేమి ఉంటాయి? సక్సెస్ అవ్వాలి అంటే ఎనీ డెలివరీ వి స్టార్ట్ దట్ ఇట్ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్. అండ్ నేను యాజ్ అ గైనకాలజిస్ట్ ఈవెన్ దిర్ ఇస్ 1% ఛాన్స్ దట్ ఐ కెన్ డూ అ నార్మల్ డెలివరీ. ఐ విల్ నాట్ డూ సి సెక్షన్ ఫర్ హర్ అన్లెస్ ఇట్ ఈస్ ఇండికేటెడ్. యూజువల్లీ గైనకాలజిస్ట్ ఎట్లా బదనామయ్యారంటే లైక్ వీళ్ళు డబ్బుల కోసం సి సెక్షన్ చేస్తారు, నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా ట్రై చేయలేదు. సో ఐ మేక్ షూర్ దట్ నన్ ఆఫ్ మై పేషెంట్స్ సే సచ్ వర్డ్స్ విత్ మీ. సో 1% ఛాన్స్ ఉన్నా ఐ విల్ ట్రై అంటిల్ ద లాస్ట్ మినిట్. అంటే వీఆర్ డీలింగ్ విత్ 2 lives కదా, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద బేబీ, వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ మదర్ ఆల్సో. సో ఆ రెండు బాగున్నంత వరకు వీ విల్ ట్రై ఫర్ అ నార్మల్ డెలివరీ. కానీ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ లైక్ ఐ హావ్ సెడ్ మెటర్నల్ ఫ్యాక్టర్స్. అంటే మదర్ ఎంత హెల్దీగా ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేసింది, లైక్ హౌ ఫిజికల్లీ ఫిట్ షీ ఈజ్, ఎంత తక్కువ తనకి బీపీ షుగర్ ఇవన్నీ రాకుండా తను మెయింటైన్ చేసుకుంది ఆ ప్రెగ్నెన్సీ అంతా, హౌ మచ్ హెల్దీ ఫుడ్ షీ హ్యాడ్, తన బ్లడ్ అదంతా బాగానే ఉందా, హిమోగ్లోబిన్ బాగానే ఉందా, బేబీ అంతా మూమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయా, ఇవన్నిటి మీద మేము డిసైడ్ అవుతాం whether we have to counsel them for normal or C-section అనేది. ఇట్ విల్ డిపెండ్ అపాన్ యువర్ ఎంటైర్ ప్రెగ్నెన్సీ. మొత్తం జర్నీ మొత్తం చూసి కానీ అంటిల్ ద వెరీ లాస్ట్ విల్ డిసైడ్. స్కాన్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, అంటే ఉమ్మనీరు అంటారు, amniotic fluid తక్కువ ఉన్నా, లేకపోతే బేబీ పొజిషన్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే మదర్కి బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువ ఉన్నా, బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా, లేకపోతే మదర్ షార్ట్గా ఉన్నా, ఇవన్నీ కండిషన్స్లో వీ విల్ ఆస్క్ దెమ్ టు గో ఫర్ C-section ఫర్ అ సేఫ్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్. లేదు అంటే వీ విల్ ఆల్వేస్ గివ్ ఎ ట్రయల్ ఫర్ నార్మల్ డెలివరీ అన్లెస్ ఇట్ ఈస్ ఇండికేటెడ్. అన్లెస్ మనకి ఇది కంటిన్యూ చేస్తే బేబీ ప్రాణానికి కానీ మదర్ ప్రాణానికి కానీ హాని ఉంది అంటేనే విల్ టేక్ దెమ్ ఫర్ C-section. బట్ అగైన్ సాడ్లీ ఈ రోజుల్లో ద నెంబర్ ఆఫ్ గైస్ డెలివరింగ్ త్రూ ద నార్మల్ డెలివరీ చాలా తగ్గిపోయింది. ఇట్ హెస్ కమ్ డౌన్ డ్రాస్టిక్లీ. ఎందుకు అనేది అగైన్ ఇట్ ఈస్ మల్టీఫ్యాక్టోరియల్. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండ్ పెయిన్ టాలరెన్స్. మన పాత రోజుల్లో దే యూస్ టు డెలివర్ 10 kids, 11 kids కూడా అట్లా చేసేసేవాళ్ళు. బట్ దీస్ డేస్ సింగిల్ ప్రెగ్నెన్సీ కూడా మదర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ పెయిన్స్. దే ఆర్ ఆస్కింగ్, సమ్ ఆస్క్ ఫర్ ఎపిడ్యూరల్ పెయిన్లెస్ లేబర్ అనేది ఒకటి కూడా బాగా ఇట్ హ్యాస్ బికమ్ ట్రెండ్. పెయిన్లెస్ లేబర్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళు మంచి గైనకాలజిస్ట్ అన్నట్టు. బట్ స్టిల్ వీఆర్ కౌన్సిలింగ్ దమ్ పెయిన్స్ టాలరెన్స్ కానీ భరించండి అమ్మా కొంచెం, బికాజ్ ఎనీవే
LSCS అంటే సి సెక్షన్ వలన కుట్లు పడతాయి. కుట్లు పడినాయి అంటే వీల్ ఆస్క్ దెమ్ ఫర్ రిస్ట్రిక్టెడ్ బరువులు ఎత్తద్దు, కొన్నాళ్ళు కేర్ తీసుకోండి అంటే ఆబ్వియస్గా నార్మల్ డెలివరీ ఈజ్ మోర్ లైక్ కాస్మెటికల్లీ కానీ చూసుకున్న సూచర్స్ ఇవన్నీ లేకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కూడా నార్మల్ ఈజ్ మోర్ గుడ్ అనే చెప్తాను నేను. సో ఈ సి సెక్షన్ అనేది లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ చేస్తుందంట. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అంటే కొంతమందికి అదే ఈ కుట్ల దగ్గర బరువులు ఎత్తినప్పుడు నొప్పి అనిపించడం, అది కొంతమందికి స్టిల్ దెర్ ఆర్ కంప్లైంట్స్ అండి, సచ్ కంప్లైంట్స్. అండ్ కొంతమందికి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్, ఆ సూచర్ సైట్లో ఇవి రావడము, ఇన్ఫెక్షన్ అవ్వడము, అది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నారు, హైజీన్ పెట్టుకుంటున్నారా లేదా అనేది, అది కూడా హెర్నియాలు రావడము, ఇవన్నీ కూడా ఇఫ్ దే ఆర్ నాట్ పర్ఫార్మ్డ్ ప్రాపర్లీ బై ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్ దేర్ ఆర్ స్టిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సి సెక్షన్. సో యాజ్ ఆఫ్ మీరు ఇప్పటిదాకా మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో మోస్ట్ ఎమోషనల్ కేస్ అంటే లైక్ అంటే చాలా ఎమోషనల్ అనిపించి 2026లో కూడా ఇలా ఉండడం ఏంటంటే 2026లో కూడా ఇలా ఉండింది అనిపించింది ఏంటంటే నాకు యూరిన్ లీక్, ఒక పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్, అంటే ఆవిడకి ఆల్రెడీ పీరియడ్స్ ఆగిపోయి ఉన్నాయి. షీ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ యూరిన్ లీక్. అండ్ తనేమనుకునిందంటే ఇది నార్మల్, ఇలాగే అవుతుంది, నాకు నార్మల్ డెలివరీస్ అయినాయి, ఇట్లా అందరూ తనకి ఇది నార్మల్ అని చెప్పారు. అండ్ షీఈస్ రిస్ట్రిక్టింగ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ అవుట్. అంటే ఏదన్నా పెళ్ళిళ్ళు ఉన్నా పాపము వెళ్ళకోకుండా, అంటే తనకు అక్కడికి వెళ్ళిన తన శారీ పాడవడము, ఇన్నర్ పాడైపోవడము, ఆ భయంతో తను వెళ్ళకుండా ఉండడము, లేకపోతే సమ్టైమ్స్ షీ ఫీల్ నాకు వాసన అనిపిస్తుంది యూరిన్ లాగా అట్లా అనిపించడము. వెన్ షీ కేమ్ అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్లా అనిపిస్తుంది, నాకు ఇక్కడ ఎక్కడో చదివాను మ్యామ్ దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది అనేసి, లైక్ ఈజ్ ఇట్ ట్రూ అని వచ్చి అడిగింది తను. సో దెన్ ఐ వాజ్ రియల్లీ ఫస్ట్ థింగ్ నేను ఏం అడిగానంటే లైక్ ఫ్రమ్ హౌ లాంగ్ యువర్, లైక్ షీ సెడ్ ఇట్స్ లైక్ ఫ్రమ్ 5-6 years షీఈస్ హ్యావింగ్ దిస్ థింగ్. అండ్ తను చాలా, అంటే అది ఎంత లెవెల్కి అయిపోతుంది అంటే దే విల్ బికమ్ సో లోన్లీ బికాస్ దే కీప్ ఐసోలేటింగ్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు ఇంకా సొసైటీలో జరిగే వేటికి వెళ్ళకుండా, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి కూడా వెళ్ళకుండా అన్నీ అవాయిడ్ చేసేసి దే విల్ ట్రై టు స్టే ఎట్ హోమ్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. అంటే వాళ్ళు నవ్వినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా దగ్గినప్పుడు కానీ యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు అంటే మన మజిల్స్ ఏవైతే ఉంటాయో, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీకెన్ అవుతాయి. అది బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఆర్ బికాస్ ఆఫ్ దట్. ఐ డోంట్ సే అది ఓన్లీ మన డెలివరీస్ వలన, నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవడం వల్లనే అని కాకుండా, నార్మల్గా కూడా ఏజ్తో పాటు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వాటి యొక్క స్ట్రెంగ్త్ని లాస్ అవుతాయి. అలా జరిగినప్పుడు కొంతమందిలో యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చూసే అవకాశం ఉంటుంది. సో వీ ట్రీట్ దెమ్ విత్ ద ఎంసెలా చైర్స్ అని ఉంటాయి, కీగల్స్ ఎక్సర్సైజెస్ అని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్ దీస్ ఆర్ టు మెయింటైన్ దట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద మజిల్స్. ఒకవేళ కీగల్స్ ఎక్సర్సైజ్తో కూడా వాళ్ళకి ట్రీట్ అవ్వకపోతే దెన్ వీ ఆఫర్ దీస్ లేజర్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర, విచ్ విల్ అగైన్ ట్రై టు టైటన్ దోస్ లూజన్ అయిపోయిన ఏదైనా స్ట్రెంగ్త్ కోల్పోయిన మజిల్ని మళ్ళీ లేజర్ ద్వారా ఆ స్ట్రెంగ్త్ని మళ్ళీ మనం బ్యాక్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే దేర్ ఆర్ అంటే ఎక్స్పెషల్లీ యంగ్ ఫీమేల్స్ అన్న కొంచెం ఓపెన్ అవుతారు. జస్ట్ ఇమాజిన్ మన మదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ నాట్ బీ కంఫర్టబుల్ కదా. వాళ్ళు వచ్చి మన దగ్గరికి నాకు ఇట్లా అవుతుంది అనేది కూడా దే ఆర్ సో షై. ఎంత అంటే నాకు పీరియడ్స్ వచ్చాయి అని కూడా చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడతారు. అవును, వాళ్ళకి వాళ్ళే ఐసోలేట్ చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళే దూరంగా ఉండడం, వాళ్ళకి వాళ్ళే నాకు వెళ్ళి పడుకోవడం. అంటే మనం అడగాలి ఏమైందమ్మా అంటే అప్పుడు నాకు పీరియడ్స్ వచ్చే దూరంగా ఉండు. ఇలాగా మనం వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ ఇది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నార్మలే, ఇంకొన్ని సంవత్సరాలు దీన్ని భరిస్తే నాకు ఆగిపోతుంది. సంథింగ్ ఎట్లా అంటే పీరియడ్స్ ఆగిపోతుంది, లేకపోతే నేను ఇంకా ఈవెన్ థింక్కి ఏముంది నేను చచ్చిపోతే ఇంకా కొన్ని 10 సంవత్సరాలకు నేను చచ్చిపోతాను, ఇప్పుడు ఏమైంది 10 సంవత్సరాలు భరించి చచ్చిపోదాము అనుకున్న ఫీమేల్స్ని కూడా చూశాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టిగ్మాస్ అనేవి ప్రతి ఏజ్ గ్రూప్లోనూ ఉన్నాయి. సమ్ ఆర్ షై టు టాక్ అబౌట్ పీరియడ్స్, సమ్ ఆర్ షై టు టెల్ అబౌట్ లైక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. నేను ట్రై చేస్తున్నాను, ఐవీఎఫ్కి ట్రై చేస్తున్నాను, పిల్లలు పుట్టట్లేదు, ఈ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి దే ఫీల్ షై. ఈ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి ఎక్స్పెషల్లీ ఇలాంటి లాస్ ఆఫ్ లిబిడో కూడా 40s 50s ఏజ్ గ్రూప్లో
వెజైనా డ్రై అయిపోయి చాలామంది హాట్ ఫ్లషెస్ వచ్చి అంటే మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారు వాటిని. అండ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దే స్టిల్ హ్యావింగ్ దిస్ షై థింగ్ ఇన్ దెమ్ టు జస్ట్ టెల్. బయటకు వచ్చి పిల్లలకి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన దగ్గర సొల్యూషన్ ఉంది. యూ కెన్ కమ్ టాక్ అండ్ టెల్. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్. ఇట్స్ జస్ట్ అగైన్ లైక్ సో అంటే లైక్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుందన్న ఎక్స్పోజర్ కానీ అవేర్నెస్ కానీ ఉండదు. అవును, దట్ ఈస్ వై వీఆర్ ట్రయింగ్ టు లైక్ కమ్ అప్ విత్ వీడియోస్ కానీ మేము వీఆర్ ట్రయింగ్ టు టెల్ దెమ్ వెన్ ఎవర్. అంటే నా నార్మల్ పేషెంట్స్ గైనాక్ పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా, బికాస్ ఐ ప్రాక్టీస్ బోత్, వచ్చినప్పుడు కూడా ఐ ట్రై టు ఆస్క్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ దీస్ సిమ్టమ్స్ ఇన్ దెమ్. అమ్మ మీకు ఇప్పుడు నేను హిస్టెక్టమీ చేసా, మీకు ప్రోలాప్స్ ఉంది, లైక్ మీ మజిల్స్ వీక్ అయినాయి, మీరు సర్జరీ కోసం వచ్చారు, దీంతోపాటు మీకు ఇవి కూడా ఉన్నాయా, దీంతోపాటు మీరు ఇలా కూడా ఫీల్ అవుతున్నారా అనేది అడగాల్సిన బాధ్యత డాక్టర్కి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ అ ఫీమేల్ ఎట్ యువర్ హోమ్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ చిల్డ్రన్ దట్ యూ ఆస్క్ దెమ్ బికాజ్ యూ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్. మనకి ఉన్నంత సెక్స్ ఎడ్యుకేషన్ మన పేరెంట్స్కి లేదు. సో మనకి కూడా యు ఆర్ ఎ డాక్టర్, నాన్ డాక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, it's your responsibility that you ask if your mother, sister, wife, girlfriend are comfortable during their periods, during their pregnancy. As a mother, if they're comfortable or leda ani, when you start asking at home, appude vallu they'll start talking. Intlo aa comfort meer iste they'll come. You will bring them to us. That is when we can help them. So it is a step-wise thing. మ్యారీడ్ ఉమెన్లో ఎలాంటి కేసెస్ చూస్తున్నారు మేడం? అన్మ్యారీడ్ ఉమెన్లో ఎలాంటి కేసెస్ చూస్తున్నారు? మ్యారీడ్లో లైక్ ఐ మెన్షన్డ్ లైక్ పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్, సమ్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ స్ట్రెచ్ మార్క్స్. డెలివరీ అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఈ న్యాచురల్ స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఫామ్ అవుతాయి, అబ్డామిన్ మీద ఫామ్ అవుతాయి, యాక్సిల్లా మీద ఫామ్ అవుతాయి, సమ్ ఆర్ కన్సర్న్ మాకు స్ట్రెచ్ మార్క్స్ వద్దు, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అనేసి దే కమ్ ఫర్ లేజర్స్ ఫర్ దాట్. పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి మనకి ఈ వెజైనల్ లూజ్ అవుతుంది నాకు అనేసి దే కమ్ విత్ దీస్ కండిషన్స్, ఎస్పెషల్లీ ఇన్ మ్యారీడ్. అన్మ్యారీడ్లో లైక్ ఐ మెన్షన్డ్ ఎక్కువ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్తో వస్తారు. దే విల్ కమ్ విత్ అంటే మా అండర్ ఆర్మ్స్ ఎక్కువ డార్క్గా ఉన్నాయి, వీఆర్ నాట్ ఏబుల్ టు వేర్ సర్టన్ క్లోతింగ్, స్లీవ్లెస్ కానీ షార్ట్స్ కానీ వేసుకోలేకపోతున్నాము, కెన్ యూ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అనేసి దే విల్ కమ్ అప్ టు అస్. అండ్ ఆల్సో బికాజ్ లైక్ ఐ మెన్షన్ PCOS హ్యాస్ మల్టిపుల్ సిమ్టమ్స్. ఈ హెయిర్ థిన్నింగ్, ఇవన్నీ యాక్నీ కానీ ఇవన్నీ కూడా హార్మోనల్ కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు ఆఫర్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోనల్ పిల్స్. అండ్ ఆల్సో దే విల్ బీ హ్యావింగ్ ఇంక్రీజ్డ్ టెస్టోస్టిరాన్. అన్మ్యారీడ్ ఫీమేల్స్లో PCOS ఉన్న వాళ్ళకి టెస్టోస్టిరాన్ ఎక్కువ అవడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది కనిపిస్తుంది అండ్ ద ఫేస్, అప్పర్ లిప్ ఎక్కువ. సో దే ఆల్సో ఆప్ట్ ఫర్ లేజర్స్. హూ ఎవర్ ఈజ్ హ్యావింగ్ PCOS దే కమ్ ఫర్ లేజర్స్ అనమాట, హెయిర్ రిమూవల్ కానీ అట్లా. సో ఈ లేజర్స్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది? లేజర్స్ ఆర్ ఆల్సో వీ ఆఫర్ ఎస్ సెషన్స్. యాక్చువల్లీ ఒక సింగిల్ సెషన్ కాకుండా మల్టిపుల్ సెషన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు వెజైనల్ లేజర్ సెషన్స్ అనేవి ఇట్ డిపెండ్స్ అపాన్ ద లైక్ ఐ మెన్షన్ టైప్ ఆఫ్, అంటే ఎంత గ్రేడ్ ఆఫ్ ప్రాబ్లమ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ వీల్ ఆఫర్ దెమ్ దిస్ లేజర్స్ అని. కానీ వాళ్ళ ప్రాబ్లం ఒకవేళ సివియర్ ఉండింది, లేజర్ మనం ట్రై చేసినా కూడా అది ట్రీట్ అవ్వలేదు అంటే వీల్ ఆఫర్ దెమ్ లైక్ పర్మనెంట్ సొల్యూషన్ విచ్ ఇస్ సర్జికల్ సొల్యూషన్. డిఫరెన్స్ ఏంటి మేడం సర్జికల్ ట్రీట్మెంట్కి లైక్ లేజర్లో మనం ఏం కట్ చేయము కదా, వి యూజ్ లేజర్ బీమ్స్. మనం ప్రోబ్ ఉంటుంది, దాని ద్వారా మనకి లేజర్ లైట్ వెళ్ళి ఆ టిష్యూని అక్కడ డ్యామేజ్ చేసి టైట్నింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఏంటంటే కొన్ని ఒక సింగిల్ సిట్టింగ్ కాకుండా అది కూడా మనం ఇట్లా 2-3 సిట్టింగ్స్ చేసి చూడాలి. ఓకే, బట్ అది మైల్డ్గా ఎవరికైతే లూజ్గా ఉందో ప్రాబ్లం మైల్డ్గా ఉన్న వాళ్ళకి అది వర్క్ చేస్తుంది. ఓకే, దేర్ క్యాన్ బి ఛాన్సెస్ మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వడము, మళ్ళీ సేమ్ కంప్లైంట్స్తో రావడము, ఇవన్నీ ఉన్నప్పుడు వీల్ ఆఫర్ దెమ్ సర్జికల్ మేనేజ్మెంట్. ఇంకా అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు లైక్ గెట్ సాటిస్ఫైడ్ విత్ లేజర్ కానీ వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతున్నట్టు వాళ్ళు వస్తూ ఉంటే వీల్ ఆఫర్ దెమ్ సర్జికల్ మేనేజ్మెంట్. ఇంతకుముందు కంటే లైక్ ఇప్పుడు పెయిన్లెస్ ప్రొసీజర్స్ ఏమైనా వచ్చాయా మేడం, అంటే ట్రీట్మెంట్స్లో? లైక్ యాజ్ ఇన్ కాస్మెటిక్ అంటున్నారా? యా, కాస్మెటిక్ కానీ ఎనీథింగ్ వీ విల్ డూ ఇన్ అండర్ అనెస్థిషియా అండి. వీ ఆల్వేస్ డూ ఎనీ ప్రొసీజర్ యాజ్ లైక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సర్జికల్ ప్రొసీజర్ వీ విల్ గివ్ దెమ్ అనెస్థిషియా అండ్ డూ. ఓకే, అండ్ లేజర్స్కి
లైక్ యూజువల్గా వాళ్ళకి అంత పెయిన్ ఏం అనిపించదు. ఇట్ ఈస్ జస్ట్ రేడియేషన్ బీమ్ వాళ్ళకి ఇట్లా హాట్ కోల్డ్ పెడుతున్నట్టు కానీ అట్లా తెలుస్తుంది అంతే. బట్ అగైన్ వాట్ ఐ డూ ఈజ్ నార్మల్గా మనకి సర్జికల్ ప్రొసీజర్స్ కోసం వచ్చినప్పుడు ఇఫ్ దే కమ్ ఫర్ హిస్టెక్టమీ దాంతోపాటు సింగిల్ సిట్టింగ్లో కూడా మనము లేజర్ అనేది పెట్టచ్చు వాళ్ళకి. అంటే దే ఆల్రెడీ బీ అండర్ స్పైనల్ అనస్థీషియా. అదే దాంట్లో మనము లేజర్ కూడా ట్రీట్ చేయొచ్చు. అంటే సింగిల్ సిట్టింగ్లో వాళ్ళకి ఆ ప్రొలాప్స్ అవుతుంటుంది. ప్రొలాప్స్ అంటే యూట్రస్ కింద నుంచి కనిపిస్తుంది. దట్ ఈస్ అ గైనకలాజికల్ ప్రొసీజర్. మనం దానికి హిస్టెక్టమీ చేసి ఆ మజిల్స్ మళ్ళీ టైట్ చేసి ఉంచుకోవడానికి మనం రేడియేషన్ లైక్ ఈ లేజర్స్ ఇవ్వచ్చు. ఓకే, సో దట్ విల్ బీ అండర్ స్పైనల్. సో అదొక బెనిఫిట్. లేదు మన దగ్గరికి ఎక్స్క్లూజివ్గా దీనికోసమే వచ్చారు, వెజైనల్ ఈ లేజర్స్ కోసం వచ్చారు అంటే ఇట్ ఈస్ ఓకే. ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. ఒక రోజులో మనం చేసి వాళ్ళని పంపించేయచ్చు ఇమీడియట్గా. ఇట్ ఈస్ నాట్ దాట్ పెయిన్ఫుల్. సర్జికల్ ప్రాసెస్ ఎస్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. దానికి మనం అండర్ అనస్థీషియా చేసుకుంటాం. సో అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని మంత్స్ పడుతుంది మేడం రికవరీ కావడానికి? అండ్ దాని కేర్ ఎలా తీసుకోవాలి? ఏ సర్జరీకైనా ఎట్లా కేర్ తీసుకుంటామో అట్లాగే కేర్ తీసుకుంటాం మనము. యూజువల్గా ఆల్ ద వెజైనల్ సర్జరీస్ బీ ఇట్ హిస్టెక్టమీ ఆర్ వెజైనోప్లాస్టీ మనం ఏం చెప్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైజిన్. మనము పోస్ట్ ప్రొసీజర్ వాళ్ళని హైజిన్ మెయింటైన్ చేయమని చెప్తాము. అండ్ సెకండ్ థింగ్ రిస్ట్రిక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ ఫర్ అట్లీస్ట్ ఒక 6 weeks అన్నా మీరు కొంచెం రిస్ట్రిక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ ఉంటే ఇట్ వుడ్ హీల్ బెటర్ అనేది మనం చెప్తాం. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ రెస్ట్ ఎవ్రీథింగ్ నార్మల్గా ఇప్పుడు మనకి ఆపరేషన్ చేయించుకుంటే పెయిన్ కిల్లర్స్ ఎట్లా మనకి పోస్ట్ ప్రొసీజర్ పెయిన్ కిల్లర్స్ సర్టెన్ డే ఒక 1 week యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటాము. ద సేమ్ థింగ్ అనమాట. నథింగ్ లైక్ స్పెషల్ కేర్ ఈజ్ రిక్వైర్డ్. మనం ఎక్కువ ఇట్లా ఎగుళ్ళు దూకుళ్ళు గంతుళ్ళు కాకుండా వీ జస్ట్ యాజ్ ద రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంచుకోమని చెప్తాం అంతే. నథింగ్ అంటే స్పెషల్గా వాళ్ళకి ఇట్లా అంటే అది కూడా ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది ఫీమేల్స్ ఈ ప్రొసీజర్ మేము చేయించుకున్నాము అని కూడా ఎవరికి చెప్పరు. దిస్ ఈజ్ ద డార్క్ సైడ్ ఆఫ్ కాస్మెటిక్ గైనకాలజీ. ఏంటి అంటే మేము ఈ ప్రొసీజర్ చేయించుకున్నామని చెప్పరు. ఇప్పుడు మేము హిస్టెక్టమీ చేయించుకున్నాము, మేము పోనీ ఫేస్కి ఫేషియల్ చేయించుకున్నాము అని అన్న చెప్తారు. కానీ యూ ఆపరేట్ అ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఇష్యూ, దే విల్ బీ సో షై టు టెల్ దట్ టు అదర్ పర్సన్. నేను ఇట్లా టైట్నింగ్ చేయించుకున్నాను అని వెళ్ళి చెప్పరు. దే విల్ నాట్ బి దిస్ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. సో యూ హ్యావ్ టు బి రియల్లీ సెల్ఫ్లెస్ అండ్ యూ హ్యావ్ టు హెల్ప్ ద పేషెంట్ అంతే. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వాళ్ళ యొక్క మోస్ట్ సీక్రెట్ మీకు షేర్ చేసుకుంటున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో యూ షుడ్ ఆల్సో కీప్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ. That is very, very important in cosmetic gynecology, especially when you are practicing these kind of surgeries. అంటే చాలా సెన్సిటివ్, and they will never open up about it. ఎవరికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా వస్తే నేను ఇది చేయించుకున్నానే, నాకు ఇలాగా మంచిగా అనిపించింది అని కూడా చెప్పుకోరు వాళ్ళు. లైక్ దట్. అండ్ అంటే ఆ టైంలో ఏదన్నా ఫుడ్ అవాయిడ్ చేయడానికి? నథింగ్ లైక్ దట్. లైక్ నథింగ్ లైక్ దట్. అంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ మీరు లైక్ సెడ్ ఎవరికైనా సరే ఈ ఫాస్ట్ ఫుడ్ తినాలి అంటే వీక్లీ ఒక రోజు పెట్టుకోవాలి. ఐ సే దట్ టు ఎవ్రీబడి అంతే. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్స్ నార్మల్. ఇట్స్ అ వెరీ అంటే అంత మేజర్ సర్జరీ కూడా కాదు. ఇట్ ఈస్ వెరీ మైనర్ ప్రొసీజర్. కానీ అండర్ గైడెన్స్ మీరు చేయించుకోవాలి విత్ ద బెస్ట్ సర్జన్. బికాజ్ వెజైనా దగ్గర మనకి రెక్టమ్లు, యానల్ కెనాల్లు, బ్లాడర్లు ఇవన్నీ డ్యామేజ్ అవ్వకుండా వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. అంటే మనం దీంట్లో ఏం డ్యామేజ్ చేసినా బ్లాడర్ ఉంటుంది, యూరినరీ బ్లాడర్ విచ్ వి యూస్ టు లైక్ యూరిన్ పాస్ చేయడానికి, స్టోరేజ్కి, ఇవన్నిటికి మనకి బ్లాడర్ అనేది ఇంపార్టెంట్. రెక్టమ్, యానస్ కెనాల్ అంటే మనం స్టూల్ పాస్ చేసే వాటికి ఇవన్నీ కంట్రోలర్స్. ఓకే, మనం ఏదైనా సర్జరీలో మనకు అటు ఇటు ఎటైనా వెళ్ళింది అంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ గెట్ డ్యామేజ్డ్. దానివలన పేషెంట్కి మళ్ళీ యూరిన్ లీక్ అవ్వడము, స్టూల్ దానంతర పాస్ అవ్వడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ ద సర్జరీ. సో ఇవి కూడా మీరు ఏదైనా ఒక ప్రొసీజర్ చేయించుకునేటప్పుడు వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. మనకి వాళ్ళ పేషెంట్కి మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక అవసరం ఉంది. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు బి రియల్లీ కేర్ఫుల్ వెన్ యూఆర్ ఆపరేటింగ్. సో యూ షుడ్ బి గెటింగ్ ఇట్ ఫ్రమ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్. అంటే ఇన్ని కేసెస్ చేస్తున్నారు ఈ మేడం. సో ఐ హ్యావ్ ఆపరేటెడ్ few cases in my clinic, Derma 360లో కానీ I have operated in my own hospital also. So you have to know కి మనం ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కేసెస్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇవి నేను చెప్పినవి సర్జికల్ కాంప్లికేషన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ టైమ్స్ నేను చూసిన ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీ వలన సమ్ టైమ్స్ ఇట్ విల్ హర్ట్ యూ. అంటే మళ్ళీ బ్లీడ్ అవ్వడము,
సర్జికల్ స్పాట్లో బ్లీడ్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. సో అందుకే మనం ఒక 6 weeks ఆ సెక్షువల్ యాక్టివిటీని కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటే బెటర్ అని చెప్పేసి చెప్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ ఎల్స్. యువర్ పీరియడ్స్ విల్ బి నార్మల్, ఇట్ విల్ నాట్. ఆ ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది, దీనివలన మన పీరియడ్స్ ఏమైనా డిలే అవుతాయా మ్యామ్, పీరియడ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? నథింగ్ హ్యాస్ టు బి డన్ విత్ ద పీరియడ్స్కి, దానికి సంబంధం ఏం లేదు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. షూర్. మీ ఒపీనియన్ ప్రకారం ప్రతి ఉమెన్ కంపల్సరీ తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ హెల్త్ అడ్వైస్ ఏంటి? హెల్త్ అడ్వైజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మెన్స్ట్రువల్ హెల్త్ హైజీన్ ఈస్ నాన్ నెగోషియబుల్. అంటే ఐ హ్యావ్ సీన్ స్కూల్ కిడ్స్ ఎవరైనా కొంచెం నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడంలో వాళ్ళకి తెలియక సింగిల్ ప్యాడ్ త్రూ అవుట్ ద డే యూస్ చేసుకోవడం, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం. దీస్ ఆర్ సంథింగ్ లైక్ నాన్ నెగోషియబుల్ అండ్ సంబడి షుడ్ బి రియల్లీ అవేర్ దట్ మనకి ఎంత ఆఫెన్గా ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి, హౌ ఇంపార్టెంట్ ఈజ్ లైక్ వెజైనల్ హెల్త్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ ఉమెన్ ఇంటిమేట్ హెల్త్ కోసం డైలీ ఫాలో అవ్వాల్సిన వన్ హ్యాబిట్ ఏంటి? ఇంటిమేట్ హెల్త్ కోసం స్పెషల్గా అంటే నథింగ్, బికాస్ వెజైనా ఈజ్ అ సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ బి అవేర్ వెన్ టు కన్సల్ట్ అ గైనకాలజిస్ట్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్ ఏమన్నా, వెజైనల్ డిశ్చార్జెస్ లైక్ వైట్ డిశ్చార్జ్ ఏమన్నా ఉన్నా ఇమీడియట్లీ యూ హ్యావ్ టు నో ఇట్ ఈస్ నాట్ నార్మల్. వైట్ డిశ్చార్జ్ ఆర్ ఎనీ కలర్స్ ఉంటాయి దాంట్లో, గ్రీనిష్ అట్లా డిశ్చార్జెస్ ఉన్నప్పుడు యూ షుడ్ కమ్ అండ్ కన్సల్ట్ అ గైనకాలజిస్ట్. సోషల్ మీడియా బ్యూటీ స్టాండర్డ్స్ ఉమెన్ కాన్ఫిడెన్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అంట. డెఫినెట్గా పీపుల్ థింక్ దట్ దే ఆర్ నాట్ సఫిషియంట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ట్రబుల్సమ్. కొంచెం వాళ్ళు ఆ దాంట్లోకి వెళ్ళిపోయి సమ్ ఆర్ కమింగ్ ఫర్ ప్రొసీజర్స్, అన్వాంటెడ్గా ప్రొసీజర్స్ చేయించుకోవడం కానీ, అన్వాంటెడ్గా స్ట్రెస్ తీసుకోవడము, దట్ వాళ్ళని వాళ్ళు చూసుకున్నప్పుడు బాడీ డిస్మార్ఫిజం. సో మెనీ యంగ్ ఫీమేల్స్ ఆర్ గోయింగ్ త్రూ దిస్, సో ఇట్ ఈస్ డెఫినెట్లీ హార్మింగ్ ఇన్ అ వే ఐ వుడ్ సే. సో లేజర్ ట్రీట్మెంట్స్ నిజంగా సర్జరీస్ని రీప్లేస్ చేస్తాయా? రీప్లేస్ చేస్తాయా అంటే నో, ఇట్ విల్ నాట్ రీప్లేస్. లైక్ ఐ హావ్ సెడ్, లేజర్స్ ఆర్ ఫర్ మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్. డెఫినెట్లీ సివియర్ కేసెస్ని మనం లేజర్తో ట్రీట్ చేయలేము. వీ ఆల్వేస్ హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ ఆప్షన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఈస్ సివియర్. మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్ ఎస్ వీ కెన్ ట్రీట్ విత్ లేజర్స్. ఓకే. కాస్మెటిక్ గైనకాలజీలో బిగ్గెస్ట్ మిత్ ఏంటి? బిగ్గెస్ట్ మిత్ అంటే లైక్ ఐ హావ్ సెడ్ కి ఇవి చెప్పలేకపోవడం, ఇవి మనం బయటకు చెప్పకూడదు, ఇవి నార్మల్ అనుకొని ఉండిపోవడం అనేది సంథింగ్ విచ్ ఈస్ బిగ్గెస్ట్ థింగ్ అనమాట. దట్ వన్ హ్యాస్ టు థింక్ ఇది నార్మల్ కాదు, మనం వీ కెన్ గో అండ్ ఆప్ట్ ఫర్ ట్రీట్మెంట్ అనేది దే హ్యావ్ టు నో. అది. సో ఉమెన్కి మీ సైడ్ నుంచి ఏదైనా హెల్త్ అడ్వైస్ ఇవ్వాలంటే, ఏవైనా 3 tips ఇవ్వాలంటే ఏమిస్తారు? టిప్స్ అని కాదు, బట్ యాజ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ హ్యాస్ టు స్టాప్ థింకింగ్ దట్ దే ఆర్ నాట్ బ్యూటిఫుల్ ఇన్ బోత్. మనము కాస్మెటిక్ అయినా గైనాక్ అయినా వాట్ ఎవర్ టాపిక్ ఇట్ ఈస్, మేము బాలేము అని అనుకోవడం ఫస్ట్ ఆపేసి, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ట్రీట్మెంట్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎఫెక్ట్ చేసే లెవెల్లో ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రబ్లింగ్, దే హ్యావ్ టు రియల్లీ సీక్ ఫర్ హెల్ప్. లేదు అంటే నార్మల్గా ఈ సోషల్ మీడియా చూసి, లేకపోతే వీళ్ళు ఇంత బాగున్నారు, వీళ్ళ ముక్కు ఇంత బాగుంది, లేకపోతే దే ఆర్ న్యాచురల్లీ బ్యూటిఫుల్ అనుకోవడం అనేది సంథింగ్ విచ్ ఇస్, I say it is not like that, it is not realistic. So unrealistic standardsని వాటి వెనకాల పరిగెత్తడము, దాని వలన you wanted to get certain procedures అనేది something which is I don't encourage personally. And second thing అనేది, they should know that when to like actually see a gynecologist. అంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ట్రీట్మెంట్ ఉంది, మనం వెళ్ళి మాట్లాడాలి. లైక్ ఐ హావ్ సెడ్, మెన్స్ట్రువల్ హైజీన్ అనే దాని గురించి మనం చెప్తే, దట్ విమెన్ షుడ్ నో దట్ దిస్ ఇస్ నాట్ డర్టీ. మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది ఇట్ ఈస్ నాట్ డర్టీ. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, that is the time, menses are that period time అనేది ఏదైతే ఉందో, that is the time that women needs a lot of love and affection. Okay. So usually ఇంకా there is stigmas in society that ఆ పీరియడ్స్ టైంలో నువ్వు సపరేట్గా కూర్చో, లేకపోతే నువ్వు ఇది టచ్ చేయొద్దు, అది టచ్ చేయొద్దు అని కాకుండా. అండ్ ఐ హ్యావ్ ఆల్సో సీన్ దట్ కపుల్స్ స్టేయింగ్ అపార్ట్కి ఇట్లా హస్బెండ్ని టచ్ చేయొద్దు, ఇట్లా పక్కన కూర్చో. So these are the things that now it's high time that we stop these things. Like we talk about periods normally, and all the guys also have to like be really like accepting it. Okay, manaki suppose na female friend ki problem ochindi,
సో నేను హౌ సపోర్టివ్ ఐ హ్యావ్ టు బీ వెన్ షీఈ్ ఆన్ హర్ పీరియడ్స్, లేకపోతే నా వైఫ్కి ఇట్లా పీరియడ్స్లో ఉంది, లైక్ వాట్ ఐ కెన్ డూ అని మెన్ ఆల్సో హ్యావ్ టు థింక్ అండ్ విమెన్ షుడ్ ఆల్సో ఓపెన్లీ టాక్ అబౌట్ ఇట్. నాకు పీరియడ్స్ ఉన్నాయంటే ఐఎమ్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్పగలిగే ఒక నార్మల్ కంఫర్టబుల్ స్పేస్ అండ్ ఫ్రీడమ్ అనేది దే హ్యావ్ టు హ్యావ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే ఈ పోడ్కాస్ట్ చాలామంది ఉమెన్కి అవేర్నెస్ వస్తుంది అండ్ ఇన్సెక్యూరిటీ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. I hope so. I'm also expecting that this would help at least a small amount of females. Yeah. థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much.